మరి చిన్న సంఘాన్ని ప్రేమించి అంత దూరం నుంచి వచ్చిన దైవజనులను బట్టి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మరి వాక్య సందేశం నిమిత్తముగా సేవకులను మనం ఆహ్వానిద్దాం. అందరూ చప్పలు కొడి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ బ్రదర్. గాడ్ బ్లెస్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బాగున్నారండి? చాలా బాగుంటారండి. సరే, సంతోషంగా ఉన్న వారికి గట్టిగా హల్లెలూయా చేద్దామా? అన్న చెప్పినట్టు నేను రాజమండ్రి నుంచి వరంగల్ వెళ్ళాను. వరంగల్ వెళ్ళేటప్పుడే ఎందుకు ఫోన్ చేయమని దేవుడు ప్రేరేపణ ఇస్తా ఉన్నాడు అన్నతో మాట్లాడమని. మాటికి చేయడం ఎందుకులే అని చెప్పేసి వెళ్ళిపోయాను. అక్కడ మీటింగ్ చూసుకుంటున్నా. మరలా దేవుడు ప్రార్థన చేసుకుంటుంటే ఆ వరంగల్లో త్వరగా చేయి మాట్లాడని ఒక ప్రేరేపణ కలుగజేస్తాను. అప్పుడు చేసి మాట్లాడితే 21 days ఫాస్టింగ్ ప్రేయర్లో ఉన్నారని తెలియజేశాడు. అలా మా సంబంధము ఆ 21వ దిన ఉపవాస ప్రార్థనలో దేవుడు నాకు ఇచ్చిన కొంచెం కృపను బట్టి అన్నగారు చేసుకుంటున్న ఆ ప్రార్థన ఇద్దరిని బాగా ఐక్యతలో నడిపించింది. హల్లెలూయా, హల్లెలూయా. నేనేమి ఆయనకు అంత చెప్పలేదు, కానీ దేవుడే ఆ 21 రోజు ఉపవాస ప్రార్థన దినంలో పరలోకం నుంచి దేవుడే మాట్లాడి నడిపించాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. చాలా సంతోషం. ఘనత ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. హల్లెలూయా. వీళ్ళ ముందు వాక్యం చెప్పాలంటే నాకు భయం అవుతుందండి. ఎందుకంటే ఇద్దరు సింహాల మధ్య మనం ఏం చేస్తామండి? అక్కడ వెనక పెద్ద సింహం, ఇద్దరు సింహాలే ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. నేను అమరావతికి వచ్చానండి. అమరావతి దగ్గర వేరే దగ్గర ప్రార్థన ఉంటే అక్కడికి వచ్చాను. ఆ పాస్టర్ గారు ఉండమంటే ఆగాను. అప్పుడే నాకు తెలిసింది మన అభిషేకనా శాలమా అభిషేక్, వీళ్ళిద్దరి పేర్లు కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంటుంది. అభిషేక్ బర్త్డే ఉంది, ప్లస్ అక్కకు కొంచెం హెల్త్ కొంచెం బాగాలేదంటే కొంచెం ఇంత దగ్గరకు వచ్చాం కదా, మళ్ళా రాకుండా పోతే బాగుండదని చెప్పేసి మెయిన్ అభిషేక్ బర్త్డే కాదు, కానీ నిజంగా నీకోసం రాలేదులే, ఏమనుకో. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కదా. అక్కను చూసి వెళ్దాము. పాపం సింహం మాదిరి ఉన్నామా, కొంచెం డల్ అయిపోయే లోపల నాకే కొంచెం అనిపించింది. సొంత తోడబుట్టింది అయితే నేను చూడకుండా వెళ్ళిపోతాను అని చెప్పేసి మా తోడబుట్టిన వాళ్ళ దగ్గరికి కూడా నేను వెళ్ళను, కానీ దేవుడిచ్చిన బిడ్డలంటే నాకు ప్రాణం. చూసేసి పలకరించేసి వెళ్దాం. తర్వాత మన అభిషేక్ బర్త్డే ఉంది కదా, అట్లా సంతోషంగా గడిపి వెళ్దామని వచ్చాను. వాక్యం చూద్దామని అయితే రాలేదు. అయితే చెప్తాను కొన్ని మాటలు. హల్లెలూయా. వింటారా? మన మధ్య చాలా సంవత్సరాలైంది. నేను గుర్తుపట్టలేకపోయాను, ఇప్పుడు గుర్తుపట్టాను. ప్రభాకరనే కదా. వందనాలు. హల్లెలూయా. నాకు చాలా సంతోషం అనిపించింది అన్నం చూసే లోపల. ఇదంతా దేవుని చిత్తం అనుకుంటున్నాను. హల్లెలూయా. సరే, బైబిల్లోంచి కొన్ని మాటలు ధ్యానించుకుందాం. మా చిన్నమ్మ కొడుకు రామాంజనేయులని చిన్న వయసు ఉంటుంది. నా సమకాలికుడే, నాతోటి. తల్లి చనిపోయింది, తండ్రి చనిపోయాడు, ఎవరు కూడా లేరు. వాళ్ళ అన్న కూడా కొంచెం వయసు వచ్చే లోపల అతన్ని చూసుకుంటున్నాడు, కానీ వాళ్ళ అన్న కూడా గిద్దలూరు రైల్వే ట్రాక్ మీద పడి చచ్చిపోయాడు. ఒక్కడే మిగిలిపోయాడండి. ఇల్లుంది. వాళ్ళు
మన పరిస్థితి ఎలా అయిపోయిందంటే, నేను కళ్ళారా ఉండి చూశాను. ప్రతిదినము భోజనం కోసము చుట్టూ బంధువులే, అందరూ బంధువులే. ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా వాడిని అసహించుకుంటున్నారు. అంత అన్నం కూడా పెట్టలేనటువంటి పరిస్థితి, దారుణమైన పరిస్థితిగా ఏర్పరచబడి, వానికి ఫుడ్ లేక, ప్రియ దేవుని బిడ్డలారా, క్షయవ్యాధి వచ్చి, అన్నం లేక, సరైన తిండి లేక తల్లిదండ్రులు చనిపోయారు. ఉన్న బంధువులందరూ ఉన్నారే కానీ ఎవరు ఆదరించలేదు. వాడు లాస్ట్కు చనిపోయాడు. చనిపోతే నాకు చాలా బాధ అనిపించింది. మొత్తం బంధువులే ఉన్నారు, తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు, రక్త సంబంధికులు ఉన్నారు. ఇంతమంది ఉండి కూడా లాస్ట్కు వాడు చచ్చిపోయిన తర్వాత వాడిని భూస్థాపన చేయడానికి కూడా ఎవరు ముందుకు రాలేదండి. నాకు దేవుని మీద కూడా కొద్దిగా కోపం అనిపించింది. దేవుడు అనేవాడు ఉంటే ఈ బిడ్డకు ఎందుకైనా ఇంత అవస్థ వచ్చింది అని బాధపడ్డాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూలోకంలో నివసిస్తున్నటువంటి మనకు దేవుని ద్వారా, మనుషుల ద్వారా కొన్ని కావాలి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి, నాకు పేరు గుర్తు చేస్తుండండి, ఎందుకంటే నాకు కొంచెం జ్ఞాపక శక్తి తక్కువ. అభిషేక్ దేవుని ఆ అమూల్యమైన కృప, దావీదుకు చూపిన శాశ్వతమైన కృప, అవన్నీ దేవుడు ఇవ్వాలి. అయితే దేవుని దగ్గర నుంచి, మనుషుల దగ్గర నుంచి కొన్ని అర్హతలు కూడా అతనికి కావాలి. బైబిల్ గ్రంథంలో అటువంటి అర్హతలు సంపాదించుకున్నటువంటి వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. పుట్టినరోజు సందర్భించినటువంటి కొన్ని మాటలు వస్తాయి. ఈరోజు ఆదివారం కదా, కొద్దిగా బైబిల్లోంచి ఉపదేశం కలిగిన మాటలు కూడా వస్తాయి. రెండింటిని కొద్దిగా జాగ్రత్తగా వినండి. మీరు అటు ఇటు ఉన్నారంటే పుట్టినరోజుదే రాజు. కొంచెం జాగ్రత్తగా వినండి. చదువుదాం. బైబిల్ గ్రంథంలోంచి కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను. మీకు కీర్తనల గ్రంథము 144వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. హల్లెలూయా, హల్లెలూయా. చదువుదాం. సమూయేలు రాసినటువంటి మొదటి పుస్తకము 2వ అధ్యాయము 26వ వచనం చదువుదాం. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచూ ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము పుట్టినరోజు జరిపించుకుంటున్నటువంటి, ఇదిగో ఇతని వైపు చూడండి. నాకాడికి పొడుగు పెరుగుతున్నాడు వచ్చే కొద్దీ. ఇదిగో ఈ సమూయేలు అనేటువంటి వ్యక్తి గురించి పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించి పెడుతూ, మరొకసారి చదవండి ఆ మాట. బాలుడగు సమూయేలు దేవుని దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచూ ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి కృప అభిషేకుకు దయచేయునుగాక. మనుష్యుల దయయందును వర్ధిల్లాలి. రెండవదిగా దేవుని దయయందును వర్ధిల్లాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మా చిన్నమ్మ కొడుకు చెప్పాను కదా, వాడు దేవుని దయయందును లేక మనుష్యుల దయయందును లేక క్షయవ్యాధి వచ్చి
100 ఏళ్ల జీవితాన్ని జీవించవలసినటువంటి వ్యక్తి అర్ధాంతరంగా చనిపోయారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూలోకములో నివసిస్తున్నటువంటి మానవుడు దేవుడిచ్చిన ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవితాన్ని గడిపి ఆయన ఎదుట నువ్వు నిలబడాలంటే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, దేవుని దయందును ఒక మనిషి వర్ధిల్లాలి, రెండవదిగా మనుష్యుల దయందును వర్ధిల్లాలి. హల్లెలూయా. అటువంటి కృప దేవుడి బిడ్డకు దయచేయునుగాక. చెప్పనైనా చెప్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనుష్యుల దయను దేవుని దయను సమూయేలు ఎందుకు పొందుకున్నాడు? ఈరోజు ఈ పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనకు వచ్చినటువంటి మనమందరము ఉంటే దేవుని దయన్న ఉంటుంది, లేదంటే మనుషుల దయన్న ఉంటుంది అంతే. కానీ సమూయేలు కొట్ట 2 ఉన్నాయి. ఒకటి దేవుని దయ ఉంది, రెండవదిగా మనుష్యుల దయను పొందుకున్నాడు. ఈరోజు యేసుక్రీస్తు రక్తములో కడగబడినటువంటి మనుషులకు ఉంటే ఒకటి ఉంటుంది, లేకపోతే రెండవది ఉంటుంది. ఈ 2 గీన నీలో ఉంటే ఎటువంటి జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాడు? ఈ 2 నీలో లేకపోతే సంఘములోని పరిస్థితి ఎలా ఉంటుంది? సమాజంలోని పరిస్థితి ఎలా ఉంటుంది? కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను. దేవుని దయ సమూయేలుకే ఎందుకు వచ్చింది? అసలు సమూయేలుకు దేవుని దయ రావడానికి గల కారణం ఏంటి? ఈరోజు విశ్వాసిగా వచ్చి దేవుని సన్నిధిలో కూర్చున్నటువంటి నీకైనా నాకైనా ఎవరికైనా దేవుని దయ కొంతమంది మీదకి రావటం లేదు. ఆ రోజు ఆ మందిరంలో దైవజనుడి బిడ్డలు ఉన్నారు, సంఘములో విశ్వాసులందరూ ఉన్నారు, ఆ సంఘానికి వచ్చేవాళ్ళు. అయితే దేవుని దయ అంట సమూయేలు ఒక్కడి మీదకి వచ్చిందంటే గట్టిగా చప్పట్లు కొడదాం. కొట్టాలి గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. ఎందుకు దేవుని దయ అతని మీదకి వచ్చిందంటే మొట్టమొదటిగా చదువుదాం బైబిల్ గ్రంథంలో నుంచి. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. మీరు 4-5 చదువుతుంటే ఒక్కటి ఎక్కట్లేదు. ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠిస్తున్నాను. హల్లెలూయా. దేవుని దయ ఎవరి మీదకి వస్తుంది అంటే, ఎందుకు సమూయేలు మీదకి దేవుని దయ వచ్చిందంటే, దేవునికి ప్రతిష్ఠితమైనటువంటి వ్యక్తి అంట సమూయేలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దయ ఒక వ్యక్తి మీదకి రావాలంటే ఇదిగో సమూయేలు ఎస్తేరక్క కొడుకు కాదు, హనోకన్న కొడుకు కాదు. సమూయేలు ఎందుకు దేవుని దయ సమూయేలు మీదకి వచ్చిందంటే, ప్రతిష్ఠిత చేయబడిన వ్యక్తి అంటే ఇతను దేవునికి తన జీవితాన్ని, తన సమర్పణను, తనకు కలిగిన దేవుడిచ్చినటువంటి ప్రతిదీ బలిపీఠము దగ్గర ప్రతిష్ఠిత చేయబడినటువంటి వ్యక్తి అంట. ఈరోజు దేవుని దయ నీ దగ్గరికి రావలేకపోవడానికి గల కారణము నువ్వే ఆలోచన చేసుకో. సంఘములో అంతమంది ఉన్నారు, సేవకుల కొడుకులు కూడా ఉన్నారు అక్కడ. అయితే సమూయేలు మీదకి ఎందుకు వచ్చిందంటే, తన తల్లి దేవునికంట ప్రతిష్ఠిత చేసిందంట. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ బిడ్డలను బలిపీఠం దగ్గర ప్రతిష్ఠిత చేస్తే దేవుని దయ ఈ బిడ్డలను చనిపోయేంత వరకు వదిలిపెట్టదు. హల్లెలూయా,
హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిష్ఠిత చేయకపోతే నీ కడుపున పుట్టిన బిడ్డలే ఎలా ఉంటారో మీకు తెలుసు. రౌడీలుగా మార్చబడతారు, దొంగలుగా మార్చబడతారు, నరహంతకులుగా మార్చబడతారు, వ్యభిచారులుగా మార్చబడతారు. హన్న తన కుమారుడిని బలిపీఠం దగ్గర ఏం చేసిందండి? ఏం చేసింది? ప్రతిష్ఠిత చేసింది. మార్కాపురంలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను ఓ పాస్టర్ గారి దగ్గర. 2 ఆడపిల్లలు. ఏం చదివిద్దాం, ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్న నీ బిడ్డలంటే, ఒక ఆమె ఏమో కలెక్టర్ అంట, ఒక ఆమె డాక్టర్ అన్నాడు. చక్కటి ప్రార్థన మందిరం ఉంది, మగపిల్లలు ఎవరు లేరు. దేవునికి ఇవ్వవా నీ బిడ్డలంటే, మనం పడ్డ కష్టాలు ఎవరు పడకూడదు, ఎవరు పడకూడదు, బిడ్డలు పడకూడదు. మనం కష్టాలు పడ్డాం, బిడ్డలు పడకూడదు. వాక్యం చెప్పానండి, దేవుని మందిరంలో స్తంభాలుగా నాటబడాలని ఇక్కడ చెప్పాను, గుర్తుందో లేదో మీకు? ఆ వాక్యం చెప్తే ఆ ప్రార్థన కూడిక అయిపోయిన మరుక్షణమే 2 బిడ్డలు తీసుకొని నూనె తీసుకొని అభిషేకం చేసి, ఈ రోజు నుంచి బలిపీఠం దగ్గర 2 ప్రతిష్ఠిస్తున్నానని దేవునికి సమర్పించేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ బిడ్డలను దేవుని దగ్గర ప్రతిష్ఠిత చేయాలి. దేవుని పరిచర్యలో సాధనాలుగా నింపబడాలి. ఎప్పుడైతే దేవుని దయ ఎందుకు వచ్చింది అంటే, ప్రతిష్ఠిత చేయబడిన వ్యక్తి ఎవరిదైతే ఉంటారో ఆ కుటుంబం మీదకి, ఆ వ్యక్తుల మీదకి దేవుని దయ కుమ్మరించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఆ ప్రతిష్ఠితను తృణీకరించుకుంటారు. న్యాయాధిపతుల గ్రంథము చదవండి, 13వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. నీవు గర్భవతివై నీవు కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడే, దేవునికి ప్రతిష్ఠిత నాజీరు చేయబడిన వాడే. చాలమ్మా. శాంసోను గురించి ఒక లేఖనాలు రాయబడింది. ఆ తల్లి కూడా దేవుడు చెప్పాడు, దేవదూత వచ్చి చెప్పింది, ఇదిగో శాంసను దేవునికి ప్రతిష్ఠిత చేయబడినటువంటి వ్యక్తి, నాజీరు చేయబడినటువంటి వ్యక్తి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దయ అతని మీదకి వచ్చింది, కానీ ఆ దయను అతను ఏం చేశాడు? కాలదన్నుకొని పోగొట్టుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిష్ఠతలో ఎప్పుడైతే నిలబడతాడో దేవుని దయ అతన్ని విడిచి పక్కకు వెళ్ళిపోదు పొరపాటున కూడా. గట్టిగా చప్పట్లు కొడదాం. శాంసన్ను దేవుడు ఎందుకు వదిలేసి పక్కకు వెళ్ళిపోయాడంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దయను వదిలి ఆ వ్యక్తి ప్రక్కకు వెళ్ళిపోయాడు. దేవుని దయను పోగొట్టుకుంటే తన జీవితం దారుణమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. ఇతని మీదకి ఎందుకు దేవుని దయ వచ్చిందంటే, తన జీవితాన్ని తల్లి ఏదైతే ఉగ్గుపాలతో పెంచి పోషించి ఇక్కడ పెట్టిందో, ఎన్ని సంవత్సరాలకన్నీ పాలు వదిలేది చిన్నపిల్లలు? 3 సంవత్సరాలకు. అక్కడ రాయబడింది, ఆమె మందిరంలో వదిలిపెడతంట, బలిపీఠం దగ్గర సమూయేలు మొక్కాడంట. హల్లెలూయా. ఏం నేర్పించింటది 3 ఏళ్ళకు వాళ్ళమ్మ? ఏం నేర్పించింటది? నర్సాపూర్లో చర్చి దగ్గర ప్రార్థనకి వెళ్ళానండి. చిన్నపిల్లోడు, వాడు ఇంకా పాలు తాగుతున్నాడు. వాళ్ళ నాన్న మోకరించి తెల్లవారుజాము 4ంటికి మోకరించి ప్రార్థన చేస్తా ఉంటే, ఆ చిన్నోడు బుడ్డోడు వాళ్ళ నాన్న సందులోకి అట్లా దూరి మోకరించి వాడు సుత్తి 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 అంటున్నాడు. చిన్నోడే. మళ్ళీ వానికి ఏం తెలుసు? ఆ తల్లి సమూయేలుకు ఏం నేర్పించింటది? పాలు విడిచిన వెంటనే దేవుని దగ్గరికి తీసుకొచ్చి ప్రతిష్ఠిత చేసిందంట. నీ బిడ్డలను తెస్తున్నావా? నీ బిడ్డలను దేవునికి సమర్పిస్తున్నావా? ప్రతిష్ఠిత చేస్తున్నావా? అమ్మో, నా బిడ్డ
అసలు ఏంటనుకున్నారండి? గారాల పుట్టి అసలు మా పిల్ల కింద కాలు పెడితే ఏమైపోతుంది? కందిపోద్ది అంటుంటారు. అయితే దేవుని దయ నీకు రావాలంటే, నీ బిడ్డల మీదకి, మీ కుటుంబాల మీదకి దేవుని దయ రావాలంటే నువ్వు దేవుని దగ్గర ప్రతిష్ఠింత చేయి నీ బిడ్డలను. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. నేను త్వరగా చెప్తానండి, టైం లేదు కనుక చక్కగా కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను. దేవుని దయ ఆ వ్యక్తి మీదకి ఎందుకు వచ్చిందంటే, ఇంకో మాట చదువుదాం. సమూయేలు రాసినటువంటి అదే పుస్తకము 2వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. ఇంకనూ ఎదుగుచు యెహోవా దయేందును మనుష్యుల దయేందును వర్ధిల్లుచు ఉండెను. హల్లెలూయా. దేవుని దయ సమూయేలు మీదకి ఎందుకు వచ్చింది అంటే, దేవుని మందిరములో ఎదుగుచున్నాడు. ఇతను ఎదుగుచున్నాడు దేవుని మందిరములో, వర్ధిల్లుచున్నాడు దేవుని మందిరములో. ఎందుకు దేవుని దయ సమూయేలు మీదకి వచ్చింది? రెండవదిగా గమనిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, అతని మీదకి రావడానికి గల కారణం ఏంటంటే, మందిరంలో ఎదుగుదలతో ఉన్నాడంట. కొంతమంది మందిరానికి వస్తారు కానీ పాడిందే పాట ఏంటండి? కాదు, మీకేం సామెతలు రావా? పాడిందే పాట పాసిపల్లా అక్కడ ఏరసగా మాట్లాడతారు. పాడిందే పాట పాసిపల్ల దాసుడు ఏదో అంటారంట. హల్లెలూయా. ఎదుగుదల ఉండదు. ఎన్ని సంవత్సరాలు వెళ్ళో ఎదుగుదల ఉండదు. నువ్వు సంఘములో నాటబడిన తర్వాత, సంఘములో చేర్చబడిన తర్వాత ఎదుగుదల లేకపోతే దేవుని దయ నిన్ను ఆవరించదు. హల్లెలూయా. ఒకప్పుడు నేను ఇక్కడికి గాంధీనగర్కి వచ్చినప్పుడు అన్ని పూరి గుడిసెలే ఉన్నాయి. మన ఏం పేరు, ఇళయరాజా, తర్వాత చిన్నారక్క వచ్చింది. చిన్నారక్క వాళ్ళ ఇంట్లోకి పోతే ఇవన్నీ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు అన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. వాళ్ళు మాట్లాడే విధానము అంటే వాళ్ళే తెలుసు కనుక చెప్తున్నాను. వాళ్ళు మాట్లాడే విధానం అన్ని చూస్తే దేవునిలో వీళ్ళు ఎంత ఎదిగారు అనిపించింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడే నంద్యాలలో నేను కీబోర్డ్ వాయించేవాడిని. కొంతమందిని నేను గమనించాను. వాళ్ళు ఇప్పటికీ కూడా అప్పుడు నేను ఒక 20 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం చూసినటువంటి వ్యక్తులు ఎలాగైతే ఉన్నారో అలాగే ఉండిపోయారు. భక్తిలో ఎదగలేదు, అసలు దేంట్లో కూడా లేరు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దయ ఈ వ్యక్తి మీదకి రావడానికి కారణం ఏంటంటే, సంఘములో దినదినాభివృద్ధి పొందుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నాకు బాగా సంతోషకరమైనటువంటి మాట ఒక చెప్పడానికి రావట్లేదు. ప్రభాకర్ అన్నను చూస్తే నాకు చాలా సంతోషం అనిపించింది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రభాకర్ అన్న ఒకప్పుడు చూసినప్పుడు ఒక రకంగా ఉన్నాడు. ఈరోజు నేను అనుకుంటున్నాను దేవుడే అతన్ని దర్శించాడు ఆయన దయలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు తెలుసు నేను ఎందుకు మాట్లాడిన ఆ మాట. ఎక్కడ నువ్వు నాటబడితే, ఎక్కడ నువ్వు సహవాసములు ఉండగడితే దేవుని దయ వస్తుంది. ఎందుకు సమూయేలు మీదకి వచ్చిందో మీకు చెప్పాను. వర్ధిల్లుచున్నాడంట సంఘములో. నువ్వు వర్ధిల్లాలి ఆత్మలో. నువ్వు ఆత్మలో వర్ధిల్లకపోతే ఎక్కడ వేసిన గొంగడి ఎక్కడే ఉంటావు. వర్ధిల్లే అనుభవంలోకి రావాలి. వర్ధిల్లేటువంటి పరిచర్య చేస్తున్నటువంటి సేవకులను ఎప్పుడైతే వెంబడిస్తావో, కొంతమంది చాలా క్రౌడ్తో ఉంటుంది సంఘం, క్రౌడ్తో ఉంటుంది, ఫుల్గా ఉంటుంది, కానీ అక్కడ వర్ధిల్లే అనుభవము ఉండదు. విశ్వాసులు పసిగట్టాలి.
ఎక్కడికి వెళ్తే నా ఆత్మీయ జీవితాన్ని దేవుడు వర్ధిల్లింపు చేస్తాడు, ఎక్కడికి వెళ్తే నేను పరలోకానికి చేర్చబడతాను. మా ఇంటి ఓనర్కు దాదాపుగా ఒక 20-30 కోట్లు ఉంటుంది ఆస్తి. నేను ఆమెను డైరెక్ట్ అడిగాను, లూథరన్ చర్చికి వెళ్తుందండి. ఇక్కడ లేదు కదన్నా లూథరన్ చర్చి, ఉందా? లేదు కదన్నా. అక్క అక్కడికి వెళ్తున్నావు, ఇప్పటికి నీకు 45 సంవత్సరాలు వచ్చినాయి, ఏమి నేర్చుకున్నావంటే, పాస్టర్ గారండి మీరు అలా అనవద్దండి, అలా మాట్లాడకండి, అక్కడికి వెళ్తే మేము నరకానికి వెళ్తామని తెలుసు, అగ్ని ఆరదు పురుగు దావదని తెలుసు, అయితే దాన్ని నేను ఏం లేకుంది వదలలేకుండా ఉన్నాము. అక్కడ ఆత్మీయ జీవితం ఎదుగుదల లేదు, ఎదగటం లేదు, వర్ధిల్లటం లేదు. ఆస్తి సమృద్ధిగా సంపాదించుకున్నది కానీ ప్రార్థనలో ఎదుగుదల లేదు, కుటుంబంలో ఎదుగుదల లేదు, బిడ్డలు భయంకరమైనటువంటి వ్యక్తులుగా ఉంటున్నారు. ఎందుకు ఇంత సంపాదించినావు? 45 సంవత్సరాలైంది, నీ బ్రతుకులో ఎదుగుదల లేకపోతే ఎక్కడికి వెళ్తావంటే నరకానికైనా వెళ్తున్నాము, వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం కానీ అక్కడి నుంచి బయటికి రాలేకపోతున్నాం అంటుంది. మళ్ళా రాజమండ్రి వచ్చింది చెప్పేరామకు ఇల్లు ఖాళీ చేపిస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. అయితే సమూయేలంట దేవుని దయయందును మనుషుల దయయందును ఎలా ఉన్నాడంట? వర్ధిల్లుచూ ఎదుగుచూ ఉన్నాడంట. హల్లెలూయా. కీర్తనల గ్రంథంలో రాయబడింది, యెహోవా మందిరములో నాటబడిన వారై ఆకువాడక కాదు, ఆకువాడక కాదమ్మా, మువ్వ వేస్తారంట, వారు వర్ధిల్లుతారంట. దేవుని మందిరములో నాటబడితే సమూయేలు మీదకి ఎందుకు దేవుని దయ వచ్చిందంటే నాటబడ్డాడు సంఘములో, సంఘములో తన జీవితాన్ని కట్టుకున్నాడు, ప్రతిష్ఠిత చేసుకున్నాడు, కదలలేదు. ఈ సంఘములో ఉంటే నా జీవితాన్ని దేవుని ఎదుట నిలబెడతారు అనేటువంటి ఒక ఆలోచనతో సమూయేలు సంఘములో ఎదుగుచూ వర్ధిల్లుచూ ఉన్నాడంట. హల్లెలూయా హల్లెలూయా. ఇంకో మాట మీకు తెలియజేస్తాను, చదువుదాం బైబిల్ గ్రంథంలోంచి. నేను త్వరగా పాయింట్స్ చెప్తున్నాను. సమూయేలు మీదకి ఎందుకు దేవుని దయ వచ్చిందంటే కీర్తనల గ్రంథము 99వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉండిరి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు. ఎవరున్నారు? సమూయేలు ప్రార్థన పరుల లిస్టులో ఉన్నాడు. ఇశ్రాయేలుల కంట సమూయేలు ప్రార్థన పరుడుగా ఉన్నాడు, రెండవదిగా ప్రవక్తగా ఉన్నాడు, మూడవదిగా యాజకత్వాన్ని చేశాడు, నాలుగవదిగా న్యాయాధిపతిగా ఉన్నాడండి. దేవుని దయ ఇతని మీనికి రావడానికి గల కారణము, ఈ సమూయేలును ఎందుకు దర్శిస్తున్నాడు? సమూయేలు దేవుని దయందును మనుషుల దయందును ఎందుకు వర్ధిల్లుచు దేవుడు ఇతని మీద కనుదృష్టి నిలిపాడంటే, సమూయేలంట ప్రార్థన పరుడుగా ఉన్నాడంట సంఘంలో. హల్లెలూయా. ఈరోజు తెల్లవారుజామున ఎంతమంది లేచి ప్రార్థన చేశారు? మర్యాదగా చెబుతున్నా, ప్రార్థన చేయలేదు, చేతులు అట్టనే స్తోత్రం అయితే జాగ్రత్త. మిగతా వాళ్ళు ఎంత అడిగిపోయినరమ్మా? చంద్రబాబు నాయుడికి అడిగిపోయినరా సంతకాలు పెట్టడానికి? మళ్ళా పాస్టర్ గారండి అప్పులు ఉన్నాయండి, ఇది గుయ్యి అంటుంది సర్ర నా వెనక అడిగిపోతే వద్దుట్రా, అప్పులు ఉన్నాయండి గట్టిగా చేయండి. ఏంటిది? ఏం చేయాలి? ప్రభాకర్ అన్న ఏం చేయాలి? వీళ్ళకు ఎత్తిరక్క, నువ్వు మాత్రం ఉపవాసం ఉండు,
ఉపవాసం ఉండి నెత్తినేది వేసుకొని ఏం చేయాలి? నేను మాత్రము నా కొంపలు కూల్చేటువంటి కార్తీక ఏంటిది అమ్మో, ఏమి ఎరగనోళ్ళు నాయన, మీరు ఎంత బాగున్నారో. మీ కొంపలను కూల్చేది ఉంటుంది చూడండి, ఏంటిది అది? ఆ దీపాల దగ్గరికి పోతారు. సమూయేలంట దీపం ఆరిపోకముందే ప్రార్థనా పరుడిగా ఆ సంఘంలో నాటబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ సమస్యలు పోవాలంటే, నీ పరిస్థితులు మార్చబడాలంటే ఉరుకుతొచ్చి పాస్టర్ గారండి నువ్వు ప్రార్థన చేయి ఈయనకాడికి రావాలి. అమ్మగారండి అని ఎవరికాడికి పోవాలి? మీ అమ్మగారు ఎవరండి? ఎస్తేరమ్మ. ఆమెకాడికి ఉరకడమే. అయితే ఈరోజు నుంచి అక్క కాడికి అయ్యగారి కాడికి ఉరకాకండి. మీకు ఇంతలా పెద్ద మందిరం ఉంది, దీంట్లోకి ఉరకండి. గట్టికి చప్పట్లు కొట్టు గడికి చప్పట్లు. హల్లెలూయా. దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన ధూపం వేయి. దేవుని దయ సమూయేలును దర్శించిన రీతిగా ఈ రోజు నుంచి మీ కుటుంబాలని, బిడ్డలను, మీ భర్తలను నా దేవుని దయ కొమ్మరించబడునుగాక. ఈ 2025వ సంవత్సరంలో నీ పిల్లల మీదకి ఆవరించునుగాక. ఎందుకు సమూయేలు మీదకి వచ్చిందంటే ప్రార్థనా పరుడుగా ఉన్నాడంట. ఈరోజు నీ బిడ్డలు ప్రార్థన పరులుగా ఉన్నారా? నువ్వు ముందు ప్రార్థన పరుడు అయితే అదేదంటారా? తల్లి గెట్టు మీదనా చేలోనా? మీరు చెప్పట్లేదు చిన్నారక్క. చేలో మేస్తే పిల్ల గట్టు మీద. నువ్వు ప్రార్థన పరుడు అయితే నీ బిడ్డలు కూడా నీ గర్భాన ఎవరుంటారు? ప్రార్థన పరులు ఉంటారు. హల్లెలూయా. హన్నా ప్రార్థన పరురాలు కాబట్టే ఎవరొచ్చారు? ప్రార్థన పరుడిని దేవుడు అనుగ్రహించాడు. కొట్ట చెప్పట్లా. నువ్వు రౌడీ అయితే రౌడీ ఇస్తాడు అంతే. నువ్వు ఏ క్యారెక్టర్ కలిగి ఉంటావో నీ బిడ్డలు అదే క్యారెక్టర్లో ఉంటారు అంతే. నువ్వు విరిగి నలిగిన మనసుతో దేవుని దగ్గరకు వచ్చి నీ మనసు మార్చుకుంటే మాత్రము దేవుని దయ ఎవరి మీదకి వస్తుంది? నీ బిడ్డల మీదకి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, జాన్ హైడ్ అనేటువంటి వ్యక్తి ఒక దేశానికి ప్రార్థన దేవుడు వెళ్ళమన్నాడంట. ఆ దేశం పేరు గుర్తు రావట్లేదు. 2000 బార్లు, 500 సినిమా హాళ్ళు, వ్యభిచార గృహాలు ఆ దేశంలో కోకొల్లలుగా ఉన్నాయంట. జాన్ హైడ్ అనేటువంటి వ్యక్తిని దేవుడు ఆ దేశంలోకి వెళ్ళమంటే వెళ్ళి అతను ప్రార్థన చేస్తున్నాడంట. అతను ప్రార్థన చేసండి ఒంటెకాలను చూసారా? ఒంటెకాలను నల్లగా చిప్పలు పడిపోయి అతను ప్రార్థన చేస్తుంటంట. ఇక్కడ ఉన్నటువంటి గుండె యువతలకు వచ్చి కూర్చున్నదంట. మన గుండె ఎక్కడ ఉంటుంది? ఎడమ చేతి వైపు ఉంటుంది కదా. ఇక్కడ ఉన్న గుండె అతను ప్రార్థన చేస్తుంటే రైట్ సైడ్కి వచ్చి కూర్చుండేదంట. హల్లెలూయా, హల్లెలూయా. తన ప్రార్థనతో దేవుని బిడ్డలారా 2000 బార్లు ఈరోజు చర్చిగా మార్చబడ్డాయి. కొట్టు చప్పట్లో హల్లెలూయా. ఏ దేశంలో ప్రార్థన పరులుంటే ఆ దేశం మార్చబడుతుంది. ఈ గాంధీనగర్లో నీ కళ్ళ ముందు ఎంతోమంది ఉన్నారు, నీ కుటుంబంలోనే ఉన్నారు. నువ్వు ప్రార్థన పరుడు అయితే దేవుడు ఈ సంవత్సరంలో నువ్వు అనుకున్న రీతిగా నీ బిడ్డలను మార్చునుగాక, తీర్చునుగాక, ఆశీర్వదించునుగాక, ఆయనకు ప్రతిష్ఠితమైన జనంగా చేయబడుదురుగాక. ఆ జాన్ హైడ్ ప్రార్థన చేసిన ఆ ప్రార్థన వలన దేవుని బిడ్డారా బార్లన్నీ మూతబడ్డాయి, చర్చిలుగా మార్చబడ్డాయి. ప్రతి ఒక్కరూ అక్కడ నూతనమైనటువంటి రీతిలో బ్రతుకులు మార్చబడ్డారు. కారణం ఏంటంటే ఒక్క ప్రార్థనా పరుడు.
దేవుని దయ ఇతని మీదకి, సమూయేలు మీదకి ఎందుకు వచ్చిందంటే ప్రార్థన పరుడు. హల్లెలూయా. మీకు బోరు కొడుతుంది అనుకుంటా, ఒక్క మాట చెప్పేసి ముగించేస్తాను. ఈరోజు మంచిగా బిర్యానీ వండినట్టుంది అక్క, అయిపోయినంటే తినేద్దురు కానండి. దేవుని దయ ఇతని మీదకి ఎందుకు వచ్చిందంటే ప్రార్థన పరుడు. ఈ ప్రార్థన ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో నీ జీవితంలో ఉన్నతమైన శిఖరాలకు నా దేవుడు తీసుకుని వెళ్తాడు. సూసన్నా వెస్లీ అయినటువంటి ఆ తల్లిగారి గురించి మీకు తెలుసు. 13 మంది 14 మంది సంతానం. 9 గంటల నుంచి ప్రార్థించి మోకరించి ప్రార్థన చేస్తే చివరి వాణి దగ్గరికి వచ్చే లోపల ఆమె కార్చిన కన్నీళ్ళు తడిసిపోయాయంట, మొత్తం నానిపోయేదంట దిండ్లు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తల్లి కార్చిన కన్నీళ్ళు నలుగురిని పట్టుకున్నది. ప్రపంచాన్ని గడగడలాడిచ్చారు ఆ నలుగురు. జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ, ఇంకా అందరూ సేవలోకి వచ్చారు. కానీ వీళ్ళు నలుగురు చేసినటువంటి పరిచర్య అపోస్తలుడైన పౌలు తర్వాత వీళ్ళు బల చేశారు. హల్లెలూయా. కారణం ఏంటంటే ఆ తల్లి చేసిన ప్రార్థన జాన్ వెస్లీ గారిని పట్టుకొని ఉన్నతంగా దేవుని సేవ జరిగించింది. నువ్వు ప్రార్థన ఎప్పుడైతే చేయగలుగుతావో దేవుని దయ అలా వచ్చి కుమ్మరించబడుతుంది. ఆ కాలంలో అంతమంది స్త్రీలు ఉన్నా యేసు ప్రభు ఎవరి గర్భాన్ని కోరుకున్నాడు? ఎవరి గర్భాన్ని? ఏమి? ఎందుకని? దేవుని దయ ఎవరి మీద ఉంది? మరియ మీద ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరియ మీద ఉంది. ఈ క్వాలిటీస్ నీలో ఉంటే దేవుని దయ ఆటోమేటిక్గా నీ మీదకి, సంఘం మీదకి, కుటుంబాల మీదకి, అందరి మీదకి దేవుని దయ అలా ఆవరిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా నువ్వు ప్రతిష్ఠించబడాలి. రెండవదిగా మిమ్మల్ని చూస్తే నాకేం గుర్తుకొస్తుందంటే, అంతసేపు విన్న తర్వాత వచ్చింట హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిచర్య చేశాడు. మూడవదిగా ప్రార్థనాపరుడిగా ఉన్నాడు. నాలుగవదిగా దేవుని దయ సమూయేలు మీదకి ఎందుకు వచ్చిందో చదువుదాం బైబిల్ గ్రంథంలోంచి. సమూయేలు రాసినటువంటి మొదటి పుస్తకము 3వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగను దేవుడు సమూయేలును పిలిచెను. హల్లెలూయా. దేవుని దయ, ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమూయేలు మీదకి ఎందుకు వచ్చిందంటే, ఇలా రండి నాయన, ఒక ముగ్గురు రండి, ఎవరన్నా రా, ఇద్దరు రండి. మరి ఉజ్జోళ్ళు రా, ఇదిగో నువ్వు వద్దులే, నువ్వు కూర్చున్నాయన, ఇట్రా, నువ్వు ఇటు నిలబడు. ఇదిగో గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, మందసము ఇక్కడ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. కెరూబులు ఇక్కడున్న ఈ దేవదూతలు రెండు, ఇదొక దేవదూత, ఇదొక దేవదూత. ఈ ప్లేస్లోకి నిలబడరా, ఏంద్ర పడిపోతున్నావు, ఉదయం టిఫిన్ తినలేదు. ఇదిగో ఈ రెండు దేవదూతలు ఇక్కడుంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడంట మందసము దగ్గర, ఇదిగో దేవుడు మందసము దగ్గర, దేవుడు ఈ కరుణాపీఠం మందసం దగ్గర నుండి ఈ రెండు దేవదూతలు చేతుల పైకెత్తట్టు, చేతుల పైకెత్తరా, రెండెత్తు ఎత్తి ఇలా ఉండు, అట్టుండు. ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రెండు దేవదూతలు అలా ఉన్నప్పుడు దేవుడు అక్కడ నుంచి మాట్లాడేటప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో సమూయేలు ఇట్రా, ఎవరొకరు రండి,
సమూయేలు అనుకోండి. సమూయేలు ఇక్కడ కూర్చో అక్కడ ఉండు. ఇదిగో సమూయేలు ఇక్కడ ఉండేవాడంట. హల్లెలూయా హల్లెలూయా. అక్కడ పండుకొని ఉండేవాడంట. దేవుని మందసము ఇక్కడ ఉంది. దేవదూతలు కెరూబులు సెరూబులు ఇక్కడ ఉంటే ఈ మందసము దగ్గర అమ్మా నువ్వు పడుకో చెప్తా. ఇదిగో మందసము దగ్గర సమూయేలు పడుకొని ఉన్నాడంట. హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఉన్నాడు, కెరూబులు ఉన్నాయి. సమూయేలు ఎక్కడ ఉన్నాడు? మందసము దగ్గర పండుకొని ఉన్నాడు. గడికి చప్పట్లు కొట్టు. దేవుని దయ ఊరికే రాదు. ఒక వ్యక్తి మీదకి దేవుని దయ ఊరికే రాదు. దేవుని దయ నీ బిడ్డల మీదకి, నీ మీదకి, సంఘం మీదకి, పరిచర్య మీదకి, మీ గ్రామం మీదకి, మీ కాలనీ మీదకి రావాలంటే సమూయేలు అనేటువంటి వ్యక్తి మందసము దగ్గర పడుకొని ఉండాలి. ఆ పడుకొని ఉంటే ఎవరుంటారు? దేవుని మందసములో నుంచి ఎవరితో మాట్లాడుతున్నాడు? చదువు ఆ మాట. దీపం ఆరిపోకమునిపే సమూయేలును దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగా దేవుడు సమూయేలుని ఏం చేశాడంట? పిలిచాడంట. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మందసము నీ ఇంట్లో ఉంటే, మందసము నీ కుటుంబంలో ఉంటే, సెరూబులు కెరూబులు నీ మధ్యలో ఉంటే, నీ కుటుంబం అలా దేవుని మందసం దగ్గర పడుకొని ఉంటే ఎవరు మాట్లాడతారు? దేవుడు మాట్లాడతారు. ఈరోజు దేవుని మందసము ఇంట్లో ఉండటం లేదు. దేవుని మందసము ఇంట్లో ఉండటం లేదు. ఏముంటున్నాయి చెప్పండి? మీ గోడలకు ఏముంటున్నాయి? టీవీలు ఉంటున్నాయి, ఫ్రిడ్జ్లు ఉంటున్నాయి అన్నా, సెల్ ఫోన్లు ఉంటున్నాయి. ఇంట్లో అన్నీ ఉంటున్నాయి. ఇదండి కిచెన్ రూమ్ అండి. మా ఇంటి ఓనర్ నన్ను తీసుకెళ్ళి చూపించింది. అయ్యగారండి ఇదేమండి? ఆ ఇంట్లో ఉండేటి చెప్పండి మీరు, నాకు రావట్లేదు. కిచెన్ రూము, ఇది అచ్చాటుడు బాత్రూము, ఇది డైనింగ్ హాలు. వాళ్ళు సినిమా చూడడానికి 4వ ఫ్లోర్లో ఇంత ఉంది. సినిమా చూడడానికి సినిమా హాల్ కూడా కట్టుకున్నారు పైన. వాళ్ళిద్దరు భార్య భర్తలు చూడడానికి. నేను అన్నీ చూసిన తర్వాత పైకి లిఫ్ట్ ఎక్కిపోయి చూసిన తర్వాత అక్కడ అన్నీ ఉన్నాయి. 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది నీకు దేవుళ్ళో. ఇన్ని సంపాదించి పెట్టాడు నీ భర్త. నీ బిడ్డలకు తరగని ఆస్తి సంపాదించి పెట్టాడు. అన్నీ ఉన్నాయి, సమస్తం ఉంది. చిటిక వేస్తే వండడం అనేది ఆమెకు దాదాపు 20 ఏళ్ళ నుంచి లేదంట. ఏంటి తినేది. అదే మీరైతే ఉదయం టిఫిన్ చేయాలి, మధ్యాహ్నం ఉదయం అయిపోయినంటే మధ్యాహ్నానికి ఏం చేద్దామబ్బా? ఆయనకి ఏమి ఇష్టం? మధ్యాహ్నం అయిపోయిందంటే సాయంత్రానికి ఏం చేయాలబ్బా? ఇదే ఆమె అన్నము ఇంట్లో వండక ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు అయిందంట. అంత సంపాదించి పెట్టుకున్నది. కానీ నేను అన్ని చూసిన తర్వాత ఇన్ని కలిగి ఉన్నావక్క, అయితే దేవునికి ఒక ప్రత్యేకమైన గది కట్టలేకపోయావా అన్న. అప్పుడు అంటుంది, అయ్యి బాబోయ్ మర్చిపోయానండి. ఏమైంది? ఎంత మర్చిపోయానండి. ఆమె ఆ 4 అంతస్తుల భవనంలో సినిమా హాల్ కట్టుకున్నది. మీరు రండి చూపిస్తా. మళ్ళీ ఆమెకు చెప్పకండి. మళ్ళీ ఆమెకు చెప్పారు సినిమా హాల్ కట్టుకున్నది. ప్రార్థన గది ఆ ఇంట్లో కట్టలేదు కనుక భర్త, దేవుడు అట్టనే ఉండి నుట్రా, ఇదిగో భర్త భార్యకు తెలియకుండా ఇంకొక గది కట్టాడు. అక్కడ కూర్చో. భార్యకు తెలియకుండా ఇదిగో ఈడ కట్టాడు.
ఆ గది ఏదో మీకు తెలుసు. ఒకటి చిన్న గది, రెండోది పెద్ద గది. చిన్నిళ్ళు ఆయన 4 గిఫ్టులు కట్టి పెట్టాడు. ప్రార్థన అనేటువంటి గది ఆ ఇంట్లో లేని కారణంగా, మందసము లేని కారణంగా భర్త ఏం చేశాడు, నేను ఒక గది కట్టుకుంటానని చెప్పేసి చిలకలూరిపేటకు తీసుకుపోయి ఏం తెచ్చుకున్నాడు, చిలకని తెచ్చుకున్నాడు. నీ భర్త వేరే వారి దగ్గరికి వెళ్తున్నాడంటే నీ ఇంట్లో ప్రార్థన అనేటువంటి మందసము లేదు గనక. హల్లెలూయా. మందసము ఎక్కడైతే ఇంట్లో ఉంటుందో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా. ఉండండి. ఈ మందసము దగ్గర దేవుడు ఉంటాడు గనక అల్లరి చిల్లరికి ఏమన్నా ఉంటుంది ఇక్కడ ప్రాధాన్యత? వ్యభిచారానికి ఆస్కారం ఉంటుందా? పాపానికి ఆస్కారం ఉంటుందా? దొంగతనాలకు ఆస్కారం ఉంటుందా? దేనికి ఆస్కారం ఉండదు. ఎందుకు? ఇక్కడ ఎవరున్నారు? సమూయేలు పడుకొని ఉన్నాడు. ఎక్కడ? మందసము దగ్గర. ప్రార్థనా పరుడు ఒక ఇంట్లో దేవుని మందసం దగ్గర దేవుని ఎదుట ఉంటే ఆ ఇల్లు పట్టిందంతా బంగారంగా నా దేవుడు మార్చునుగాక. ఈ 2025 సంవత్సరంలో నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. మందసం ఎప్పుడైతే నీ ఇంట్లో ఉంటుందో, ఒరే మీ చేతులు నస్తుంటాయి, దించుకొని నిలబడండిలే చేతులు. హల్లెలూయా. మందసము నీ ఇంట్లో ఎప్పుడైతే ఉంటుందో, చదువుదాం బైబిల్ గ్రంథంలో నుంచి ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 31వ వచనం చదువుదాం. వారి ఆశ్రయ దుర్గము మన ఆశ్రయ దుర్గం వంటిది కాదు. అమ్మ ఒకరు మంచిగా చదవండి, నాకు కన్ఫ్యూజ్ కాకుండా. వారి ఆశ్రయ దుర్గము మన ఆశ్రయ దుర్గము వంటిది కాదు. మన ఆశ్రయ దుర్గం వంటిది కాదు. ఇందుకు మన శత్రువులే తీర్పరులు. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడింది, మందసము ఒక దగ్గర ఉంటే ఆశ్రయం ఉంటుంది, దేవుని కాపుదల ఉంటుంది. శత్రువులు అనుకుంటున్నారు. అక్కడ రాయబడిన మాట మళ్ళీ ఒకసారి చదవక మాట. ఎదుగో వారి ఆశ్రయ దుర్గము మనము ఆశ్రయిస్తున్నాము కదా, మనము దేవుళ్ళని కొలుస్తున్నాము కదా, లేకపోతే ఫలాని వ్యక్తితో మనం ఉన్నాం కదా. మన వంటి ఆశ్రయం. కొంతమంది మీకు అండదండ ఎవరంటే మా పెద్ద కొడుకే అంటారు, లేకపోతే వాళ్ళ కారులను బట్టి, స్టేటస్లను బట్టి కొద్దిగా మాకు ఎన్ని బాగా ఆశ్రయంగా ఉన్నాయనుకుంటారు. అయితే అక్కడ శత్రువులు మాట్లాడుతున్న మాట, మన ఆశ్రయం వంటి ఆశ్రయము కాదు, మందసము ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా ఆ కృప వేరు. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ రాయబడినటువంటి మాట అది 32వ వచనంలో చదువుదాం. వారి ద్రాక్షావల్లి సొదొమ ద్రాక్షావల్లి అది గొమొర్రా పొలములలో పుట్టినది. ప్రియ దేవుని బిడ్డలారా వారి ద్రాక్షావల్లి అంట మందసము దగ్గర ఉండే ద్రాక్షావల్లి కాదు. వారి ద్రాక్షావల్లి సొదొమ గొమొర్రా దగ్గర పుట్టినది. ఆ సొదొమ గొమొర్రా దేవుడు ఎందుకు నాశనం చేశాడు? ఏం చేశాడు? ఎందువల్ల చెప్పండి? పాపం ఉండడం వల్ల ఆ సొదొమ గొమొర్రాలు ఏమైపోయాయి? కాల్చబడ్డాయి. అక్కడ ఏం మొలిచిందంట? ద్రాక్షావల్లి మొలిచిందంట. ఎక్కడ? సొదొమ గొమొర్రాలని వాళ్ళ ఆశ్రయం దగ్గర. అయితే దేవుని మందసము వాళ్ళకు ఆశ్రయంగా ఉంది కనుక వారి ఆశ్రయ పొలంగా, వాళ్ళ గురించి చదువుతాను, చదవండి. ఎలా కిందకి చదువుకుంటామండి. వారి ద్రాక్ష పండ్లు పిచ్చి ద్రాక్ష పండ్లు వాటి గెలలు చేదైనవి.
వారి ద్రాక్షారసము క్రూర సర్పముల విషము, సర్పముల విషయము, నాగుపాముల క్రూర విషము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మందసము దగ్గర పెంచబడిన ద్రాక్షావల్లి కాదు అది. ఈరోజు సంఘములోకే వస్తున్నారు, సొదొమ గొమొర్రా వలె పెంచబడుతున్నారు కొంతమంది. మీరు కాదండి, మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళి మా గురించి చెప్పాడు అన్న, అదే పని చెప్పించింటాడు. కొంతమందికి ఈ తెగులు ఉంది. అయ్యగారు నాకేం చెప్పలేదు, నేను వాక్యం చెప్పడానికే రాలేదు, హల్లెలూయా చూసి వెళ్దామని వచ్చాను అంతే. మన గురించి చెప్పిండు, నాకు తెలుసు, ఇది వద్దులే. ఏరే సంఘానికి ఏం చేద్దాం, లెఫ్ట్ రైట్, నువ్వు అంతే నీ బతుకు. హల్లెలూయా, హల్లెలూయా. సొదొమ దగ్గర మొలిచినటువంటి ద్రాక్ష వల్లంట ఎలా ఉందంట, క్రూరమైన సర్పముల విషాన్ని పొందుకుంటుందంట. అదే నువ్వు మందసము దగ్గర నీ ద్రాక్షావల్లిని నాటితే ఎలా ఉంటుందో తెలుసా, ఎలా ఉంటుందో తెలుసా? యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 4వ వచనం. మీ యందు నేనును నిలిచి ఉందును, తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తానంతట తానే. 5వ వచనం చదవమ్మా, 15:5. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడైతే నా యందు నిలిచి ఉంటాడో మందసము దగ్గర, నేను ఎవరైతే వాని దగ్గర నిలిచి ఉంటానో వాడంట ఎలా ఉంటాడంట, లే పైకి లే, ఎలా ఉంటాడంట, బహుగా ఫలిస్తాడంట. మందసము దగ్గర సమూయేలు ఉన్నాడు పడుకొని. మందసము దగ్గర కెరూబుల దగ్గర దేవుని ఎదుట సమూయేలు పడుకొని ఉన్నాడు. అలా దేవుని దగ్గర అంటగట్టబడి ఉన్నాడంట. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మీరు నా యందును నేను మీ యందును నిలిచి ఉంటే వాడు ఎలా ఉంటాడంట, బహుగా ఫలిస్తాడంట. హన్నాకంట సమూయేలే కాకుండా ఇంకా మంది పుట్టారంట. చదవండి, మీరు చదవాలి, ఆ వచనం చదవండి. త్వరగా తీసిన వాళ్ళు. అది ఇట్టాటి ఎందుకు చదువుతారు మీరు? 21వ వచనం అధ్యాయం, 2వ అధ్యాయం 21వ వచనం చదవండి. నీవు కుడి కాదమ్మా, 2వ అధ్యాయము 21వ వచనం. యెహోవా ఇట్లా హన్నాను దర్శింపగా, కొద్దిసేపు కూర్చోమ్మా, ఇడికిరా. దర్శింపగా ఆమె గర్భవతి 3 కుమారులను కనెను, 2 కుమార్తెలను కనెను. వాళ్ళు ఎవరన్నా తెలుసా మీకు? ఎవరన్నా తెలుసా వాళ్ళు? ఎవరు తెలియదు. ఎవరు తెలుసు? సమూయేలు తెలుసు. సమూయేలే ఎందుకు తెలుసు? దేవుని మందసము దగ్గర ఇతను తన ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్నాడు. మందసము దగ్గర పెంచబడ్డాడు. మందసము దగ్గర దేవుని దగ్గర తన ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్నాడు కనుకనే దేవుని దయ ఇతని మీదకి వచ్చింది. హల్లెలూయా. దేవుని దగ్గర తన తీగను అంటు కట్టబడ్డాడు. సేకండి, మీ నాయనకు సేకండి. ఎవరా ఏం ఇద్దరు కొట్లాడుకుంటారేంది? గట్టిగా హల్లెలూయాను, ప్రైజ్ ది లార్డ్ అను, హ్యాపీ బర్త్డే చెప్పన్నా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. ఎదుగో ఎవరందు నిలిచున్నాడు? ఎవరెందో తండ్రి దగ్గర నిలిచి ఉన్నాడు గనక, మందసము దగ్గర నిలిచి ఉన్నాడు గనక ఈరోజు చూడు మనోడు ఏమేసిండు ప్రభాకర్ అన్న చూడు, టక్కు బలేసిండు చూడు. నాకు కూడా వేయించిండు.
అనవకన్నా ఈరోజు నాకు హల్లెలూయా హల్లెలూయా. ఎవరి దగ్గర ఉన్నాడు? మందసము దగ్గర, దేవుని దగ్గర ఉన్నాడు, తండ్రి దగ్గర ఉన్నాడు. ఒకడు తండ్రి దగ్గర లేడు. ఎవడున్నాడు? చదవండి లూకా రాసిన సువార్త. నేను చెప్పను, మీరే చదవాలి. చదవన్నా, తీస్తే చదవన్నా. లూకా రాసిన సువార్త. వాడు పలానా దగ్గర ఉన్నాడు. ఎవరైతే తొందరగా చదువుతారో రాజమండ్రికి వచ్చినప్పుడు 12 వారాల నగలు పెడతా. అబ్బా అన్న నగలు మీకు ఎందుకన్నా, చదువు. హల్లెలూయా. 15వ అధ్యాయము చదువు. వాడు ఉన్న స్థలం అన్న పందుల పొట్టు దగ్గరికి వెళ్ళి చదువు. దానికి వెనక ఉండాలి, ముందు వెనకన ఉంది. వాడంట తండ్రిని మందసాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళాడంట? డబ్బు అంతా తీసుకొని దూరదేశం వదిలిపోయాడు. వీడు ఎవరంటే సంఘంలో స్థిరంగా నాటబడరు, ద్రాక్షావల్లితో అంటగట్టబడి ఉండరు వీళ్ళు. చదవక తీసిన వాళ్ళు ఉంటే వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొనడానికి ఏం చేశాడంట? ఆశపడ్డాడంట. హల్లెలూయా హల్లెలూయా. తండ్రితో సహవాసం లేకపోతే వదలరా నాయన, నువ్వే మీ డాడీని పట్టుకున్నావు. సహవాసం లేకపోతే టక్కు ముందు ఇట్ట పోద్ది, టక్కు ముందు ఇంకోసేపు ఉండరా నాయ, మళ్ళీ చేసుకుందిలే. టక్కు ముందు వెళ్ళిపోద్ది, ఉండదు, ఇస్తిరి ఉండదు. ఏమనుకోకు, మళ్ళీ తీసుకుందులే. ఏడుంటాడు వీడు? ఇదిగో ఏమనుకోకండి, 3 పందుల దగ్గర. హల్లెలూయా హల్లెలూయా. ఏమి తినడానికి? ఏం తినడానికి? పొట్టు తినడానికి. మందసము దగ్గర, కెరూబుల దగ్గర, దేవుని దగ్గర ఉన్నంత వరకు ఎలా ఉన్నాడంట? సమూయేలు యెహోవా దయయందును మనుష్యుల దయందును వర్ధిల్లుచు ఉన్నాడంట. హల్లెలూయా. ద్రాక్షావల్లి దగ్గర తీగ అంటగట్టబడింది కనుక ఈరోజు టక్కేశాడు, డిజైన్ సెట్ చేశాడు, వాచ్ పెట్టాడు, సాక్సులు వేసాడు. ఇదేం ప్యాంటురా? దీన్ని ఏమంటారు? అది ఏందో ప్యాంటు. ఈ మధ్య పురుషులకు, ఇంతకుముందు స్త్రీలు వేసాలని క్షమించండి, అదేంటియో వెనక పెట్టేది పొందేలో ఎందేలో అల్లికలు అది ఇదని. ఇప్పుడు పురుషులు ఏం చేస్తున్నంటే ప్యాంటు చక్కగా కుట్టించుకోవటం లేదు. వాడు ఇట్లా కిందికి, వాడు బాగున్న ప్యాంటుని ఏం చేస్తుందంటే ఎక్కడికి? కిందికి పెడతాడు. మళ్ళీ ప్రార్థనా మందిరంలోకి వచ్చి మోకరిద్దామండి లోపల ఎన్ని కొండలు కానొచ్చున్నాయి. ఫ్యాషన్గా తయారైపోయారు. నువ్వు మందసము దగ్గర ఉంటే ప్రియ దేవుని బిడ్డారా, దేవుని దయ ఆవరించడమే కాకుండా అంటుగట్టబడి ఉన్నావు గనక తండ్రి ఆస్తి అంతా ఎవరికి? ఎవరికి? కొట్టండి హల్లెలూయా. ఎవరికి? ఎదుగో ఎవరికి? కుమారుడికి. మళ్ళీ ఇంకొకరికి కాదు, వెనక వాడు చూస్తున్నాడు నాకు రాదా అని. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే సమూయేలు మీదకి దేవుని దయ ఎందుకు వచ్చిందంటే మందసము దగ్గర తన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ వస్తున్నాడు. మందసము ఏ కుటుంబంలో అంటే శత్రువుని మీదికి రాడు. సమూయేలు ఉన్నంత వరకు అంట మందసము దగ్గర, కెరూబుల దగ్గర, మందసము దగ్గర, దేవుని దగ్గర ఉన్నంత వరకు అంట ఫిలిస్తీయులంట ఆ సంఘము జోలికి కానీ ఆ కుటుంబాల జోలికి కానీ పొరపాటున కూడా రాలేదంట. హల్లెలూయా. మందసము దగ్గర అగ్ని మండుతూ ఉంటుంది. దహించు అగ్నిగా దేవుడు నిలబడి ఉంటాడు. యోధా గోత్రం సింహముగా ఉంటాడు. యోధా గోత్రం సింహం అంటే ఏం వస్తాయా దగ్గరికి? ఏం వస్తాయా? పొరపాటున కూడా రావు. నువ్వు మందసాన్ని కలిగి ఉండాలి.
నీ ఇంట్లో మందసము లేకపోతే, నీ కుటుంబంలో మందసము లేకపోతే, ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితాలన్నీ తారుమారై పోతాయి. మందసములో ఏముందంటే చెప్పండి, మొదటిగా ఏముంది? ఏంటి? 2 అది కాదమ్మా, మందసం లోపల మందసం ఉన్నాడు. మందసములో కొన్ని ఉన్నాయి. అహరోను కర్ర, మన్నాగల. మాకెందుకండి అట్లాంటి, మాకొద్దు. అదే ఏదన్నా అడుగు అని చెప్తారు. ఇట్లాంటి చెప్పు, ఏందని తెలిసిందే కాదు. 10 ఆజ్ఞలు గల పలకలు, గట్టిగా చప్పట్లు కొట్టు. 10 ఆజ్ఞలు గల పలకలు, అహరోను చిగురించినటువంటి కర్ర, మన్నగల పాత్ర. ఈ మందసము దగ్గర ఉన్నాయి. ఈ మందసము దగ్గర నువ్వు ఉంటే నీకు ఆకలి దప్పులు ఉండవు, నీకు బాధలు ఉండవు. ఎందుకు? అహరోను కర్ర ఏం చేస్తుంది? ఎండిపోయిన జీవితాన్ని బలపరుస్తుంది, ఫలింపజేస్తుంది. హల్లెలూయా. ఎక్కడ ఉమ్మే లచ్చిపక్క, ఉమ్మే లచ్చిపక్క, ఏం పేరు? బ్లెస్. ఇట్రా, ఇక్కడికి రా, ఈ సందులోకి రా. ఇదిగో అహరోను కర్ర ఉంటే ఎక్కడ? మందసము దగ్గర. ఎలా ఉంటుంది? చిగురుస్తూ ఉంటుంది. ఇదిగో చిగురుస్తూ ఉంది. ఎందుకు? ఎండిపోయిన బ్రతుకు ఇది కర్ర. అప్పుల చేత సతమతమైపోయింది కర్ర. అవమాన చేత నలిగిపోయింది కర్ర. ఉరి వేసుకొని చచ్చిపోవాలనుకున్నది కర్ర. 2024 సంవత్సరంలో ఇక ఈ జీవితము సాలించబడాలనుకున్నది కర్ర. అయితే మందసము దగ్గరికి ఎప్పుడైతే వచ్చిందో, ఇదిగో ఎప్పుడైతే నిలబడ్డదో, ఈ కర్రను దేవుడు ఏం చేశాడు? చిగురింపజేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. ఈ కర్ర చిగురింపజేసిన తర్వాత బాదం పళ్ళు కూడా పూసాయంటండి. ఏం పూసాయండి? బాదం పళ్ళు కూడా పూసాయంట. హల్లెలూయా, హల్లెలూయా. మందసము దగ్గరికి నువ్వు రావాలి. నువ్వు మందసములో అడుగు పెడితే దేవుని దయ ఎందుకు వచ్చింది ఇతని మీదకంటే, ఎదుగో అంటుకట్టబడి ఉన్నాడు. అంటుకట్టబడి ఉండాలి దేవునితో, సేవకులతో అంటుకట్టబడి ఉండాలి, సహవాసంలో అంటుకట్టబడి ఉండాలి. కొంతమంది ఆదివారం ప్రార్థన అయిపోతే మళ్ళా ఎస్తేరాకి ఎవరో నేనెవరో తెలియదని అంటుంటారు. మరలా ఇప్పుడు గుర్తుకొస్తారు? ఆదివారం పూట. సహవాసం చాలా ఇంపార్టెంట్. సహవాసంలో నువ్వు లేకపోతే వదిలేనా, నువ్వు అటు తూర్పుకు పో, నువ్వు అటు పరమాటికి పో, అటు పో. నువ్వు పందుల కాడ ఉండరా నాయన. ఇట్రా. ఎట్టుంటారు? ఒకడు పందులు తిన్నానికి పోతాడు, ఒకడు శ్రీనివాస్ థియేటర్ ఏంటంటే శ్రీనివాస్ సెంటర్కి పోయి ఏం చేస్తాడు? నానా కళ్ళకొలాలు చేస్తాడు. ఎక్కడెక్కడో తిరుగుతుంటారు. ఎందుకు? మందసము అక్కడ ఉంది, చెరువులు కెరువులు ఉన్నాయి. మందసము దగ్గరికి వస్తే మోడు బారినటువంటి అహరోను కర్ర ఏమైపోతుంది? ఎక్కడిగా చిగురిస్తుంది. తెలుసు కదండి, తెలుసు కదా. అయితే ఇక్కడ ఉండేటోళ్ళందరూ ఈ కాలనీ వాళ్ళేనా, నంద్యాల వాళ్ళేనా, పక్క జిల్లా పక్క వాళ్ళ? రోజుకు 1 గంట వచ్చి మందిరంలో ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది చేస్తున్నారు? మందసం ఉందండి దేవుని మందిరంలో. మందసము దగ్గరికి వస్తే దేవుడు ఎండిపోయిన అహరోను కర్రను చిగురింపజేస్తాడు. మోసేకి ఇచ్చినటువంటి ఏం పలకలన్నా 10 ఆజ్ఞలు ఉంటాయి. మూడవదిగా మన్నాగల పాత్ర ఉంటుంది, ఆహారం ఉంటుంది, చిగురింపజేస్తాడు. దేవుని ఆజ్ఞలు ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి క్రొత్త నిబంధన, పాత నిబంధన ఎవరి దగ్గర ఉంది? ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. దీన్ని గిన్న నువ్వు చదివి నువ్వు నేర్చుకోగలిగితే మీ జీవితాలు ఎలా ఉంటాయండి? ఎలా ఉంటాయి? ఎలాంటాయి?
అహరోను కర్ర వలె చిగురిస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చిగురుచ్చే జీవితం కావాలంటే రేపటి నుంచే మర్యాదగా చెబుతున్నా, మర్యాదగానే చేతులెత్తి దండం పెడుతున్నాను మీకు అందరికీ. రేపటి నుంచి ఒక గంట ఆఫీస్ డ్యూటీకి పోయేటోళ్ళు ఉంటే కింద వదిలేద్దాం. 1 గంట దేవుని మందిరంలోకి వచ్చి ఈ 2025 సంవత్సరంలో అయ్యా హన్నా వలె నేను ప్రార్థన చేస్తాను, ఎస్తేరు వలె నేను ప్రార్థన చేస్తాను, రూతు వలె నేను ప్రార్థన చేస్తానని తీర్మానం చేసుకుంటే మీ జీవితాలు 2025 సంవత్సరంలో ఇదిగో మందసము దగ్గర అహరోను కర్ర ఏ విధంగా అయితే చిగురించబడిందో నా దేవుడు మీ కుటుంబాలను ఆ రకంగా చిగురింపజేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పమంటారా ముగించమంటారా? ఎస్తేరక్క తల గోక్కుంటుంది, ఈ మనిషికి ఎట్లా చెప్పాలని అర్థం కాక. హల్లెలూయా, హల్లెలూయా. మందసము దగ్గర ప్రియ దేవుని బిడ్డలారా, మందసము దగ్గర నువ్వు ఉంటే ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఇంకో మాట మీకు తెలియజేస్తాను. నిర్గమాకాండము 14వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. వారి రథ చక్రములు పడినట్లు, అమ్మా ఒకసారి చదవమ్మా. వారి రథ చక్రములు ఊడిపడినట్లు వారి రథ చక్రములు ఊడిపడినట్లుగా చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి, వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలుల ఎదుట నుండి పారిపోదుము రండి, యెహోవా వారి పక్షమున, ఇదిగో దేవుడు వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడు, వారితో ఉన్నాడు గనుక మనతో యుద్ధము చేయుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో శత్రు మందసము ఎక్కడైతే ఉంటుందో వారి దగ్గరికి శత్రువు రాలేడు పొరపాటున కూడా. వీళ్ళు కాలినడక నడుచుకుంటూ పోతున్నారు. ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు నడుచుకుంటూ పోతున్నారట, చిన్నగా నడుచుకుంటూ పోతున్నాడట. ఇస్తే రెక్కాడి పోండి మరి. ఇదిగో ఇశ్రాయేల్ ప్రజలు నడుచుకుంటూ పోతున్నారు. సైన్యము రథాలు వేసుకొని వస్తున్నారు. ఎలా ఫరో రాజు మన సైన్యం ఎలా వస్తుందంట? మీరు ఇటు రండి, ఎన్నికి రండి. వీళ్ళు రథాల మీద వస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు వీళ్ళు కాలినడక నడుచుకుంటూ వెళ్తున్నారు. వీళ్ళు రథాల మీద వస్తున్నారు. మందసము వీళ్ళ దగ్గర ఉంది. మందసము వీళ్ళ దగ్గర ఉంది. ఎవరి దగ్గర? ఇశ్రాయేల్ ప్రజల దగ్గర ఉంది. ఇశ్రాయేల్ ప్రజలు ఎలా వెళ్తున్నారో తెలుసా? ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో, ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో, ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము, ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆనందమే కూడా ఆనందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. మందసముతో ఇశ్రాయేల్ ప్రజలు నడుచుకుంటూ వెళ్తున్నారు. కానీ శత్రువులు ఎలా ఉంటున్నారు? ఇదిగో శత్రువులు, ఈడు ఫరో రాజు దుర్మార్గుడు, ఈడు కూడా దుర్మార్గుడే. వీళ్ళ అమ్మలు ఉండరు ఏంది కొంపదీసి? వీళ్ళిద్దరు పరమ దుర్మార్గులు. ఏమనుకోక తల్లి, ఆడున్నావు వల్ల నువ్వు.
వీళ్ళిద్దరూ రాజులు సైన్యాన్ని తీసుకొని ఎలా వస్తున్నారు? గుర్రాల మీద, రథాల మీద, రౌతుల మీద వస్తున్నారంట. కానీ ఇటు రండి పిల్లలు, రండి, త్వరగా రావాలి, ఫాస్ట్గా, త్వరగా అట్లా తిరగండి. తిరగండి, వరే తిరగండి రా, తిరగండి. ఇదిగో వీళ్ళు వస్తున్నారు. ఇదిగో మందసము, దేవుడు వీరి వెనకాల ఉన్నాడు. రన్నా త్వరగా, అనోకన్నకు అది పెట్టాలి, రన్నింగ్ రేస్ పెట్టాలి. హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను నడుపుకుంటూ వెళ్తా ఉన్న, ఎలా చిన్నగా, హల్లెలూయా స్తుతి మహిమ, నేను వెళ్తున్నాడు. అయితే రథాలతో, రౌతులతో సైన్యం ఎలా వస్తుంది? స్పీడ్గా పరిగెత్తుకుంటూ వస్తుంది, స్పీడ్గా వస్తుంది. వీళ్ళేమో తాబేలు మాదిరి, నా యేసయ్యా నా స్తుతి ఆగమంటే చిన్నగా వెళ్తున్నారు. చిన్నగా వెళ్తున్నా వీళ్ళు రథాలతో వస్తున్నా. ఎందుకో? ఇశ్రాయేలు ప్రజలు చంపివేయాలి, వీరు భూమి మీద బ్రతకకూడదు, వీరి కుటుంబం అప్పులతో నాశనం అయిపోవాలి. వీళ్ళు 2024 సంవత్సరాలు తప్పించుకున్నారు, 2025. అయితే వీళ్ళని ఏం చేయాలి? ఇశ్రాయేల్ ప్రజలను, దేవుని బిడ్డలు ఏం చేయాలి? ఏదైనా సరే వీరి జీవితాలకి అవమానాన్ని కలుగజేద్దాం, నిందైన కలుగజేద్దాం, అసలు గాంధీనగర్లోనే లేకుండా చేద్దాం. వీళ్ళను ఇలా కొంపలు అంపుదాము, వడ్డీలకు ఇచ్చేటట్టు అప్పుల పాలు చేద్దాము, అనారోగ్యాలు చేద్దామని ఎవరు వస్తున్నారు? ఎవరు? ఫరో సైన్యం వస్తూ ఉంది. వీళ్ళు వెళ్తూ ఉన్నారు, చిన్నగా వెళ్తూ ఉంటే వీరిని కలుసుకోవడానికి రథాలు ఆగిపోయి రావటం లేదంట. నడుచుకుంటే పోయేటోళ్ళు స్పీడ్గా వెళ్తారా? రథాలు స్పీడ్గా వెళ్తాయా? రథాలు వెళ్తాయి కదా. ఎందుకు రథాలు ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళలేకపోయాయి? ఎందుకు? కొట్టు, మందసం ఉంది గనక, దేవుడు ఉన్నాడు గనుక. నీ కుటుంబంలో మందసం ఉంటే, నీ జీవితంలో మందసం ఉంటే, శత్రువు నీ మీదికి రావాలని చూస్తాడు. మీరు వెళ్తుండండి ఆడి వరకు, చాలు. శత్రువు అదిగో, ఆగండి. ఇదిగో వీళ్ళు రావాలని చూస్తుంటారు, కానీ వెనక ఎవరున్నారు? దేవుడు మందసం ఉంది. హల్లెలూయా. మందసము నీ దగ్గర ఉంటే అప్పు సమస్యలు నీ దగ్గరికి రావు, రోగాలు రావు, నిందలు రావు, అవమానాలు రావు, ఏది కూడా రాదు. శత్రువు రావాలని చూసినా వీళ్ళకేం కనుక చేస్తాడు దేవుడు? వీళ్ళ కళ్ళకు ఏం చేస్తాడు? గుడ్డితనాన్ని కలుగు చేస్తాడు. హల్లెలూయా. అయితే మన దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మీ మీదకి వస్తున్నారు కదా 2024 నుంచి ఒకటి ఏమైనా అంటే మీ ఇంటికి మీదకి అంటే మీ మీదకి వస్తున్నారు కదా, స్థలం విషయంలోనో, పొలం విషయంలోనో, లేకపోతే దేంట్లో దాంట్లో మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు కదా. మందసము ఉంది కనుక, మందసము నువ్వు కలిగి ఉంటే శత్రువుని ఏం చేస్తారు తెలుసా? వీళ్ళు ఏం పాట పాడుకుంటూ పోతున్నారు? పాడండి మీరంతా, పాడండి నాయనా. హల్లెలూయా. ఈ పాటను వీళ్ళు కూడా ఉన్నారు. ఎవరు? ఫరో సైన్యం కూడా ఉంది. ఒరే వాళ్ళు పాట భలే పాడుతున్నారు అయ్యా, మనం కూడా పాడదాం. ఏం పాట? ఆనందమే అని వీళ్ళు కూడా పాట ఎత్తుకున్నారండి. వీళ్ళు కూడా ఎత్తారు. వీళ్ళు కూడా పాట ఎత్తి ఇశ్రాయేల్ ప్రజలు చంపడానికే వస్తున్నారు. దేవుడు కూడా రండిరా నా స్వాములారా, పండి, రండి అని తీసుకుపోయి ఇదిగో రా, సముద్రం దగ్గరికి లోపలికి తీసుకొచ్చాడు. లోపలికి తీసుకొచ్చి వీళ్ళు కూడా ఏం పాట పాడుతున్నారు? ఏం పాట? పాడండి రని. ఆనందమే
ఆశ్రయపురమైన యేసయ్యా నీలో అంటూ ఇశ్రాయేలు ప్రజలు దేవుని బిడ్డలు పాడుతుంటే వీళ్ళు కూడా పాడుతున్నారు. మేము కూడా పాడతామండి, మేము కూడా వస్తామండి అని వచ్చాడు. శత్రువులను ఏం చేశాడు? ఆ అగాధంలో ముంచి పడేశారు. తొల్లనరా హల్లెలూయా. సముద్రంలో నా దేవుడు శత్రువులను ముంచి పడేసే రథ చక్రాలు ఊడిపోయాట. కొట్టగడికి చప్పట్లో కొట్ట. ఈ 2025వ సంవత్సరంలో నీ మీదకి రాబోతున్న శత్రువులు అదిగో ఫరో సైన్యాన్ని ఏ విధంగా అయితే ఎర్ర సముద్రంలో ముంచాడు, నా దేవుడు ముంచబోతున్నాడు 25వ సంవత్సరంలో. హల్లెలూయా. నీ మీదికి లేచే ప్రతి శత్రువుడు నా దేవుడు అణచబోతున్నాడు. డేట్ వేసి రాసి పెట్టుకో. నా దేవుడు నీ పరిస్థితులు ఈ సంవత్సరంలో మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలు వాడు ఫోన్ మాట్లాడుతున్నాడు. ఇదిగో సమూయేలు ఎందుకు దేవుని దయను పొందుకున్నాడంటే ఎక్కడ పండుకొని ఉన్నాడు? ఎక్కడ? మందస్సము కలిగి ఉండాలి. నువ్వు మందస్సము నువ్వు కలిగి ఉండాలి. ఇంకా చాలా ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదవండి. కొంచెం మంచిది చదవండి అన్న. రండి అన్న, రండి పిల్లలందరూ రండి. చదవండి. నీవు నీ కర్రను తీసుకొని మీ ఇద్దరు రండి. మీ ఇద్దరు పిల్లలు ఇటు రండి. చెరువులు మీ ఇద్దరు అటు నిలబడండి. ఇదిగో మందస్సము ఉంది. సమూయేలు పక్కనుండు. ఇదిగో చదవమ్మా. నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము. అది నీళ్ళనిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను ఎక్కడ నుంచి అంట? బండలో నుంచి రప్పించి సమాజమునకు సంఘానికి వారి పశువులకు జాగ్రత్తగా వినండి. వారి పశువులకు తాగుటకు. హల్లెలూయా, హల్లెలూయా. మందసము దగ్గరికి వెళ్ళి మంచములో ఏముంది? బండ. అపోస్తలుడైన పౌలు అంటాడు ఆ బండ ఎవరు చెప్పండి గట్టిగా. క్రీస్తు. ఆ బండ క్రీస్తు. ఈ బండతో మాట్లాడాలి. జీవజల నదులు ఉద్భవించాలంటే నీ జీవితంలో బండతో మాట్లాడడం రావాలి. ఎవరితో మాట్లాడ తెలుసా? వదినే అలాగంటే కదా మధ్యాహ్నం ఏం కూర చేశారు వదినే? మా ఇంటికి మా రాజమండ్రిలో మాట్లాడతారు. ఏంటి వాయి మాట్లాడుతుంటారు. ఇంక పురుషులు అయితే ఏదేదో మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే నీ జీవితంలోకి జలధారలు కలిగినటువంటి
అక్క. పొరపాటున అక్క వచ్చి అది ఇదని చెప్పింది అనుకో, అను అన్న అంతే. 21 రోజు ఎక్కడ ప్రార్థన గదిలో బండతో మాట్లాడే అనుభవాన్ని దేవుడు ఇతనికి ఇచ్చాడు. హల్లెలూయా. ఈ బండతో ఎప్పుడైతే మాట్లాడడం నేర్చుకున్నాడో, నేను అప్పుడప్పుడు యూట్యూబ్లో చూస్తుంటా, ఇట్లా చెబుతుంటాడు వాక్యం, హూ అంటే నేను అనుకున్నా అనోకే నాయన, నేను చూస్తూ ఉంటా ఇది ఎత్తి అసలు ఇయ్యలాక వర్షం చూస్తుంటే నాకు భలే సంతోషం అనిపించింది. పరలోకంలో ఎలాగ జరుగుతుందో భూలోకంలో అలాగ జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటంటే ఈ వ్యక్తి ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరితో? బండతో మాట్లాడే అనుభవంలోకి రావాలి. ఈ బండ మాట్లాడిన తర్వాత, ఈ వ్యక్తి మాట్లాడిన తర్వాత మరలా నేను మాట్లాడతానని ఎవరు ముందుకు వచ్చారు? ఎత్తెరక్క మాట్లాడలేదా బండతో? ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నది? 21 రోజు. ఎందుకు? బండ మాట్లాడాలి. బండ దగ్గర ఏముంది? బండలో నుంచి ఏమొస్తాయి? జలధారలు. బండలో నుంచి ఏమొస్తున్నాయి? జలధారలు వస్తున్నాయి. వీళ్ళందరూ చూస్తారు. ఒకప్పుడు వీళ్ళని చూసిన వాళ్ళందరూ హేళన చేసి ఉంటారు, అవమానపరిచి ఉంటారు, నిందలపరిచి వీళ్ళు కూడా సేవ చేస్తున్నారండి అనే ఉంటారు. వీళ్ళది కూడా ఒక సేవన అన్నట్టనే ఉంటారు. అయితే బండతో మాట్లాడడం అనుభవం నేర్చుకున్న తర్వాత నా దేవుడు వీరిలో నుంచి ఏమి తీసుకొస్తున్నాడు? జలధారలు తీసుకుని వస్తున్నారు. వారి కన్నుల ఎదుట. ఎవరి కన్నుల ఎదుట? ఎదుగో ఈ కన్నుల ఎదుట పడిపోతారు. జలధారలు తీసుకొని వస్తున్నారు. నువ్వు బండతో మాట్లాడే అనుభవంలోకి నువ్వు రావాలి. తెల్లవారుజామున ప్రార్థన జీవితం ఉండాలి. నువ్వు ఎప్పుడు సమయం దొరికితే మోకరించి ప్రార్థన చేసే అనుభవంలోకి నువ్వు రాగలిగితే ఈ 2025వ సంవత్సరంలో నువ్వు ఏది కావాలో రాసి పెట్టుకో. డిసెంబర్ 31 నైట్ కల్లా నా దేవుడు మీకు అందరికి అనుగ్రహించునుగాక. బండలో నుంచి నీళ్లు ప్రవహిస్తాయంతే. నువ్వు మాట్లాడే అనుభవంలోకి రావాలి. సమూయేలు మీదకి దేవుని దయ ఎందుకు వచ్చిందో తెలుసా? చదవండి. సమూయేలు రాసినటువంటి అదే మొదటి పుస్తకము 3వ అధ్యాయం 10వ వచనం చదువు. యెహోవా ప్రత్యక్షమై నా సమూయేలు అని పిలువగా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. హల్లెలూయా. దేవుడు మాట్లాడేటప్పుడు నువ్వేం చేస్తున్నావు తెలుసా? జబర్దస్త్. ఏంటిది? ఏం చూస్తున్నావు? ఖతర్నాక్. మీరు కాదండి, మళ్ళీ మీరు కాదు, వేరే వాళ్ళ గురించి చెప్తున్నా. దేవుడు మాట్లాడేటప్పుడు ఫేస్బుక్ తీస్తున్నావు, యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నావు. దేవుడు మాట్లాడేటప్పుడు నీ జీవితంలో దేవుడు మాట్లాడదామని వచ్చేటప్పుడే నువ్వేం చేస్తుంటావు తెలుసా? చీపురు తీసుకొని ప్రార్థన చేసే టైంలో ఉడుసు మాట్లాడదామని చిన్నారక్కల ఇంటికి పోతాడు. కొద్దిగా అంట్లుదాం అలాగు సప్ 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 అంటుంటుంది. తర్వాత ఇళయరాజు వాళ్ళ ఇంటికి పోతాడు యేసుప్రభు మాట్లాడదామని. ఏం పేరమ్మ నీ పేరు? రీనా వాళ్ళ ఇంటికి. అక్కడికి వెళ్ళే లోపల అక్కడ కూడా రీనా ఏం చేస్తుంటుంది? ప్రార్థన చేసే సమయంలో మాట్లాడదామని దేవుడు వచ్చే సమయంలో ఏదో ఒక పని చేస్తూ ఉంటుంది. ప్రార్థనకు నువ్వు ఒక సమయాన్ని కేటాయించుకోవాలి. ప్రార్థనకు నువ్వు ఒక గదిని ఏర్పాటు చేసుకోవాలి. నాకు అన్న చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపించింది. ప్రార్థనకు నేను ఒక గదిని ఏర్పరచుకున్నాను. హల్లెలూయా. ఆ ప్రార్థన గదిలో ఎప్పుడైతే సమూయేలంట ఎక్కడైతే పండుకొని ప్రార్థన చేస్తున్నాడో ఆ దగ్గరికి వచ్చి దేవుడు సమూయేలుతో మాట్లాడంట. ఏమని? సమూయేలు సమూయేలు సమూయేలని మాట్లాడంట. అప్పుడు స్వరాన్ని విన్నాడంట. నీకు దేవుని స్వరాన్ని వినవాలంటే ప్రత్యేకమైన వ్యక్తిగా
ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడాలి. హల్లెలూయా. దేవుని దయ సమూయేలు మీదకి ఎందుకు వచ్చిందంటే దేవుని స్వరాన్ని వినేటువంటి వ్యక్తి, దేవుని స్వరాన్ని వినేటువంటి వ్యక్తి. అటువంటి అనుభవంలోకి నువ్వు రావాలి. ఎందుకు సమూయేలు మీదకి దేవుని దయ మనుషుల దయ వచ్చిందంటే మొట్టమొదటిగా ఏమొచ్చిందండి, అతను ప్రతిష్ఠిత చేయబడ్డాడు. రెండవదిగా వర్ధిల్లాడు, పరిచర్య చేశాడు. మూడవదిగా వర్ధిల్లాడు. నాలుగవదిగా మందసము దగ్గర ఉన్నాడు. ఐదవదిగా దేవుడు మాట్లాడేటువంటి స్థలంలోకి వచ్చి స్వరాన్ని విన్నాడు. ఇంకా ఒక 5 ఉన్నాయి, చెప్పమంటారండి? ఉడికిచ్చిన అన్నం వెళ్ళి చల్లారిపోద్దులే, వదిలిపెట్టేస్తాను. దేవుని చిత్తమైతే ఇంకొకసారి చెప్తాను. ఈ అనుభవాలలోకి నువ్వు వస్తే, ఈ అనుభవాల్లో నువ్వు సంఘంలో నాటబడితే, ఈ మందసం ఏం చేస్తుందంటే ఈ మందసముతో అంటగట్టబడి ఇదిగో అహరోను కర్ర, మన్నగల ఇత్తడి పాత్ర, ఇదిగో రెండు 10 ఆజ్ఞలు ఇక్కడ ఉన్నాయి కనుక ఇవన్నీ ఆశీర్వదించాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టు, హల్లెలూయా. అటువంటి కృప దేవుడు ఈ సంఘానికి వచ్చిన బిడ్డలకు అందరికీ దయచేయునుగాక, ఆశీర్వదించునుగాక, మండుచున్న అగ్నిల వలె మార్చబడుదురుగాక, శత్రువులు అనగదొక్కబడుదురుగాక. ఈ 2025 సంవత్సరంలో ఆశీర్వాదకరంగా ఈ కుటుంబాలన్నిటిని దీవించునుగాక. అటువంటి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. అలాగే తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకొని దైవ సేవకులకు సమయాన్ని అప్పగించబోతున్నాం. అలాగే తలలు వంచి కళ్ళు మూయండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే కళ్ళు మూసుకొని ఎవరితో అటు ఇటు చూడవద్దు, కళ్ళు మూసుకొని కాటేసి అయ్యా, ఈ మధ్యాహ్న సమయంలో నా తండ్రి సమూయేలు మీదకి మనుష్యుల దయ, దేవుని దయ రావడానికి గల కారణము మీరు మాతో సూటిగా మాట్లాడారు ప్రభువా. సమూయేలుకి ఇచ్చినటువంటి అదే దయను, అదే కనికరాన్ని, అదే కృపను నాకును, నా బిడ్డలకును, మా సంఘానికి, మా పరిచర్యకు, గాంధీనగర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలకు ప్రభువా నిశ్చయముగా దయచేయండి నాయనా అని ఎవరికి వారు తీర్మానం చేసుకుంటారా? పశ్చాత్తాప మనసుతో అయ్యా యేసయ్యా నీ పాదాలు పట్టుకుంటున్నాను నాయన. ఈ మధ్యాహ్న సమయంలో మీ పాదాలు పట్టుకుంటున్నాం యేసయ్యా. నా తండ్రి ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా నీ దయ లేకపోతే మా జీవితాలు వ్యర్థము నాయన. హన్నా గర్భంలో ఇంకా 5 మంది పుట్టిన సమూయేలు మీదకి ఎందుకు దేవుని దయ వచ్చిందంటే, నీ కుటుంబంలో ఇంతమంది ఉన్నా దేవుడు నిన్నే ఎందుకు సంఘంలోకి నడిపించాడు? ఈరోజు ప్రత్యేకంగా నిన్నే ఎందుకు ప్రేరేపించి దేవుని సన్నిధిలోకి నడిపించాడు? దేవుని దయకు పాత్రుడవు గనక, దేవుని దయకు పాత్రురాలివి గనక దేవుణ్ణి అడుగు, అయ్యా నీ దయ లేకపోతే నేను వ్యర్థము నాయన, నీ దయను నాకు దయచేయండి నాయన అని అడుగుతావా? సమూయేలు మీదకి దేవుని దయ వచ్చిందంటే ప్రతిష్ఠిత చేసుకున్నాడండి. తన జీవితాన్ని దేవుని కొరకు త్యాగం చేసుకున్నాడు. పాలు విడిచిన వెంటనే దేవునికి ప్రతిష్ఠిత చేసుకున్నాడు. ఇంత వయసు వచ్చింది, ఎన్నో చూసావు లోకంలో, ఇంకా ఏం చూద్దాం అనుకుంటున్నావు లోకంలో? ఈరోజైనా అయ్యా నీ మందసము దగ్గర పరిచర్య చేసే వ్యక్తిగా నన్ను ప్రతిష్ఠిత చేసుకుంటున్నా నేను ఒక తీర్మానం చేసుకుంటావా? నీ మందసము దగ్గర నా బిడ్డలు ఉండాలి ఆయన కోరుకుంటావా? మందసము దగ్గర నీ కుటుంబం ఉండాలని కోరుకుంటావా? సమూయేలు మీదకి దేవుని దయ, మనుషుల దయ ఎందుకు వచ్చిందంటే
ప్రతిష్ఠిత కలిగినటువంటి అనుభవంలోకి వెళ్ళిపోయాడండి. తన తల్లి ఏదైతే ప్రతిష్ఠిత చేసుకున్నదో, తన తల్లి ఏదైతే సమూయేలు దగ్గర దేవుడి దగ్గర ప్రతిష్ఠిత చేసుకుందో, అదే ప్రతిష్ఠిత సమూయేలుకి వచ్చేసిందండి. నువ్వు చేసుకునే ఈ ప్రతిష్ఠిత ఈరోజు నీ బిడ్డల మీదకి రాబోతుంది. నువ్వు ఏదైతే తీర్మానం చేసుకుంటున్నావో మనసులో, నువ్వు ఏదైతే ప్రార్థన చేసుకుంటున్నావో, ఏదైతే దేవుని దగ్గర అడుగుతున్నావో, ఏదైతే నువ్వు కన్నీళ్లతో మొట పెడుతున్నావో, అదే 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 నీ బిడ్డల మీదకి, నీ మీదకి, నీ కుటుంబం మీదకి నా దేవుడు ఇవ్వబోతున్నాడు. ఒక్కసారి దేవుణ్ణి అడుగుతావా? అయ్యా, నా బిడ్డలను నాయన, నా కుటుంబాన్ని ప్రభువా నీ కొరకు ప్రతిష్ఠిత చేస్తున్నాను ప్రభువా. సమూయేలు మీదకి వచ్చినటువంటి నీ దయను నాకు దయచేయనయ్యా. సమూయేలు మీదకి వచ్చినటువంటి దేవుని దయ, మనుషుల దయ కూడా నాకు కావాలి నాయన. ఒక్కసారి అడుగుతావా? యెహోవా మందిరంలో ఎదుగుచున్నాడంటండి, వర్ధిల్లుచున్నాడంటండి. నువ్వు ఎంతకాలమైంది దేవుని దగ్గరికి వచ్చి? ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు భక్తి చేస్తున్నావు? ఈనాటికి నువ్వు సరిగా ప్రార్థన చేయలేకపోతున్నావే. ఈనాటికి నీ ఆత్మీయ జీవితము అలాగే ఉండిపోయింది. ఎప్పుడో నువ్వు ప్రారంభించావు, ఎప్పుడో యేసయ్య రక్తంలో కడగబడ్డావో. ఎదుగుదల లేని జీవితాలు ఫలింపు ఉండవండి. అడుగు, అయ్యా నీ మందిరంలో నాటబడతామయ్యా, ఎదుగుతామయ్యా, సమూయేలు వలె ఎదుగుతామయ్యా, ప్రార్థన పరులుగా ఎదుగుతామయ్యా. చిన్న తీర్మానం చేసుకుంటావా? సమూయేలు మీదకి రావడానికి గల కారణం ప్రార్థన పరుడండి. జాన్ హైడ్ ఒంటె మోకాళ్ళ వలె మార్చబడిందండి. తన గుండె ఎడమ చేతి వైపు ఉన్నది కుడి చేతి వైపుకి వచ్చిందండి. ప్రార్థన పరుడు ఒక ఇంట్లో ఉంటే కుటుంబ వ్యవస్థలు మార్చబడతాయి. 2000 బార్లు మూతపడ్డాయి, చర్చిలుగా మార్చబడ్డాయండి జాన్ హైడ్ ప్రార్థన చేస్తే. మరి నువ్వు ప్రార్థన పరుడివా? ప్రార్థన పరురాలివేనా? నిన్ను నువ్వు పరీక్ష చేసుకో ప్రియ దేవుని బిడ్డలారా. సమూయేలు మందసము దగ్గర పండుకొని దేవుని స్వరం వినేటువంటి మనస్సు కలిగినటువంటి మందసము దగ్గర ఉన్నాడండి సమూయేలు. ఈరోజు నువ్వు ఎక్కడ ఉంటున్నావు? మందసముని కాపాడుకుంటుంటున్నావా? మందసము దగ్గర నువ్వు కాచుకొని ఉంటున్నావా? దేవుడు మాట్లాడే అనుభవం దగ్గరికి నువ్వు ఉంటున్నావా? శత్రువుని మీదికి పదే వస్తున్నాడు కదా, నువ్వు మందసము దగ్గర లేని కారణాన్ని చూసే వస్తున్నాడు. దేవుడు నీ దగ్గరికి లేకపోతే శత్రువుని నిన్ను పట్టుకోవడానికి వస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న సమయంలో అయ్యా నీవు కలిగి ఉండే జీవితాన్ని నాకు దయచేయండి నాయన, నీవు కలిగి ఉండేటువంటి జీవితాన్ని నాకు అనుగ్రహించండి అయ్యా. నువ్వు చిన్న తీర్మానం చేసుకుంటావా? బండ దగ్గర ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారంటండి. మన కొరకు నలిగిపోయినటువంటి, మన కొరకు చేల్చబడినటువంటి, మన కొరకు గాయాలతో, కొరడాలతో, మొల్ల కిరీటముతో నలిగిపోయిన బండ దగ్గర ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఆ బండ దగ్గర కార్చబడిన యేసయ్య రక్తం ఉంది గనక, ఆ రక్తంలో ప్రతి పాపాన్ని దేవుడు కడుగుతాడు గనక, ఆ బండను కొట్టిన వెంటనే నీళ్లు ఉపికి వచ్చి ఇశ్రాయేలు ప్రజల దాహాన్ని తీర్చాయండి. ఈరోజు నీ దాహం తీర్చబడటం లేదు, నీ పాపాలు కడగబడటం లేదు. ఎందుకో తెలుసా? రావాల్సినటువంటి బండ దగ్గరికి నువ్వు రావట్లేదేమో, ఉండవలసినటువంటి మందసం దగ్గర నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవట్లేదేమో. ఈరోజైనా అయ్యా నేను ఉంటానయ్యా, నీ దగ్గరే ఉంటానయ్యా, నీతోనే నా జీవితం ఉంటానయ్యా అని ఓ చిన్న తీర్మానం చేసుకుంటావా? మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. అందరూ మొరపెట్టండి. ఒక్క 5 నిమిషాలు ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నాం. నోరు తెరువు. సిగ్గుపడవద్దు.
సిగ్గుపడవద్దు. నీ అంతరంగంలో ఉన్నటువంటి ఆ సమస్యని దేవునికి చెప్పు. మందసము దగ్గర దేవుడు చూస్తున్నాడు నిలబడి, బండలోంచి నీళ్ళు ఇవ్వాలని. మందసము దగ్గర అహరోను కర్ర చిగురించింది. 3 భార్యని నీ జీవితాన్ని చిగురింపజేయాలని నా దేవుడు నిలబడి ఉన్నాడు. దేవుని ఆజ్ఞలు ఇవ్వాలని చూస్తున్నాడు. మన్నా గల పాత్రని ఇవ్వాలని చూస్తున్నాడు. అడుగు. అయ్యా, జీవితం పాడైంది నాయన, నెమ్మది లేదు నాయన, భర్తతో భార్యతో సమాధానం లేదు నాయన, పిల్లలతో సమాధానం లేదు యేసయ్యా, నా బ్రతుకు ఇలా మార్చబడింది నాయన, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా అని దేవుని పాదాలు పట్టుకుంటూ ఈ మధ్యాహ్న సమయంలో 2 నిమిషాల్లో ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నాము. ఎంతకాలము నామకార్థమైన భక్తి చేస్తావు? ఒక్కసారి అడుగుతావా? అయ్యా, నీ పాదాలు పట్టుకుంటున్నాను నాయన ఈ మందిరం. ఈ మధ్యాహ్న సమయంలో దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దయ్యా అని గుడ్డి భిక్షకుడు ఏ విధంగా అయితే అడుస్తాడో, ఆర్తనాదాన్ని దేవునికి వినిపిస్తావా? నీ కన్నీళ్ళను చూస్తున్నాడు చెల్లి, నీ హృదయంలో అంతరంగంలో ఉన్న బాధను చూస్తున్నాడు సహోదరుడా, నీ వేదన చూస్తున్నాడు తల్లి. అదిగో నీ కన్నీళ్లను దేవుని కవిల్లో పట్టుకుంటున్నాడు. అడుగు. యేసయ్యా, యేసయ్యా, నన్ను దాటిపోవద్దు నాయనా, ఈ నిందల్లో నేను భరాయించలేను ప్రభువా, ఈ అవమానాలు నేను ఉండలేను నాయనా, కుటుంబం విచ్ఛిన్నమైపోయిందయ్యా, నీ దయను నాకు అనుగ్రహించండి ప్రభువా, నీ దయ కావాలయ్యా. అయ్యా, సమూయేలు మీదకి వచ్చింది, నా మీదకి ఎందుకు రావట్లేదు నాయన? అయ్యా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకోండి అని అడుగుతావా? ఓ చిన్న తీర్మానం మీ కొరకు దేవ సేవకులు ప్రార్థించబోతున్నారు. యెహోవా మందిరంలో నువ్వు నాటబడాలి, దేవుని మందిరంలో నువ్వు నాటబడాలి. నువ్వు వర్ధిల్లాలంటే సంఘంలో అంటకట్టబడి ఉండాలి. సొదొమ గొమొర్ర దగ్గర ద్రాక్షావల్లి ఉందంట, అంటగట్టబడలేదంట. ఎప్పుడైతే దేవునితో అంటగట్టబడిందో వర్ధిల్లిందండి. యెహోవా మందిరావరణములో అలాగే కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో ఆరాధన చేసుకుందాం. యెహోవా మందిరావరణములో ఎన్నెన్నో మేలు కలవు, యెహోవా మందిర ఆవరణములో ఎన్నెన్నో మేలు కలవు. చప్పట్లు కొడదాం. ఆయన సన్నిధిలో నిలిచి అనుభవింతుము ప్రతి మేలులు, ఆయన సన్నిధిలో నిలిచి అనుభవింతుం ప్రతి మేలులు. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై, వర్ధిల్లెదము మన దేవుని. పాడుదాం. నాటబడిన వారమై, నీతిమంతులమై మూవవేయుధము, నీతిమంతులమై మూవవేయుధము, యేసు రక్తములోనే కొడ చప్పట్లో జయ
జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే జయము జయమే. ఆమేన్. యేసు రక్తములోనే ఆమేన్ జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. కొట్టు చప్పట్లు. యేసు రక్తములోనే ఆమేన్, యేసు రక్తములోనే జయము మనకు జయమే. ఆమేన్. స్తుతి స్తోత్రములో జయము మనకు జయమే. ఆమేన్. యేసు రక్తములోనే రేవందర శబందురి కమడకు దేవుని అభిషేకం అందుకో, మందసములో ఉండే అభిషేకముని పొందుకో. జయము మనకు జయమే. ఆమేన్. యేసు రక్తములోనే జయము మనకు జయమే. కొడు చప్పట్లు. స్తుతి స్తోత్రములోనే ఆమేన్ జయము మనకు జయమే. యెహోవా మందిర ఆవరణములో ఎన్నెన్నో మేలు కలవు, యెహోవా మందిరావరణములో ఎన్నెన్నో మేలు కలవు, ఆయన సన్నిధిలోనే నిలిచి అనుభవింతుము ప్రతి మేలులో, ఆయన సన్నిధిలోనే నిలిచి అనుభవింతుము ప్రతి మేలు. ఆమేన్. మన దేవుని మందిరమందు నాటబడిన వారమై మందసములో ఉన్న అభిషేకం రాబోతుంది మీ మీదికి. మందసములో ఉన్న అభిషేకం రాబోతుంది. మందసములో ఉన్న అభిషేకం రాబోతుంది. వారమై నీతిమంతులమై మోవేయుదుము, నీతిమంతులమై హల్లెలూయా మోవేయుదుము. యేసు రక్తములోనే జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే ఆమేన్ జయము మనకు జయమే. యేసు రక్తములోనే జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. యెహోవా మందిర ఆవరణములో ఎన్నెన్నో మేలు కలవు, యెహోవా మందసము దగ్గర ఉంటే ఎన్నో మేలున్నాయి, ఎన్నెన్నో మేలు కలవు, ఆయన సన్నిధిలోనే నిలిచి అనుభవింతుము ప్రతినిత్యము, ఆయన సన్నిధిలోనే నిలిచి అనుభవింతుము ప్రతినిత్యము. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై పరిశుద్ధాత్మ అభిషేక్ ఎంతో ఆదరణ కలదు, పరిశుద్ధాత్ముని అభిషేకములో ఎంతో ఆదరణ కలదు,
సంతోషముగా మార్చును. ఆయన మహిమైశ్వర్యము మన దుఃఖము సంతోషముగా మార్చును. పరిశుద్ధాత్ముని అభిషేకములో ఎంతో ఆదరణ కలదు. ఆమేన్. పరిశుద్ధ Release the anointing. ఎంతో రివల శంకరవ కుదివల. అందుకేస్తున్నాము. రివల కురివల కరవల. ఆయన మహిమైశ్వర్యము మన దుఃఖము సంతోషముగా మార్చును. వర్ధిల్లెదము మనదే మందు నాటబడిన వారమై వర్ధిల్లెదము. మన దేవుని మందిరమందు నాటబడిన వారమై యేసు రక్తములోనే జయము మనకు జయమే. యేసు రక్తములోనే జయము మనకు జయమే. యేసు రక్తములోనే జయము మనకు జయమే. స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ అయ్యా మీకు స్తోత్రం. సర్వశక్తిమంతుడా మీకు వాగ్దానం ఇచ్చారు. మీ దేవుడైన యెహోవా మీ మధ్యలో ఉన్నాడు. మీ మధ్యలో ఉన్నాడు. ఎస్, నిశ్చయముగా తండ్రి పరలోక వర్తమానాన్ని మాకు అందించినందుకు స్తోత్రం. నిశ్చయముగా పరిశుద్ధాత్మ తండ్రి ప్రతి హృదయములో ఈ వాక్కు అయ్యా నూరంతలు ఫలించును కాక, నూరంతలు ఫలించును గాక. ప్రాంతము నుంచి ప్రయాసతో వచ్చి దైవజనునిపై నూరంతల ఆశీర్వాద అభిషేకం నిలుచును గాక. విచిత్తమే సేవకుడు నెరవేర్చబడను కాక. తండ్రి ప్రత్యేకంగా అభిషేక్ జన్మదినోత్సవం బట్టి మహిమ పరిశుద్ధాత్మ సమూయేలుపై ఈ ప్రత్యేకమైనటువంటి అభిషేకము నిలిచిన తండ్రి నీ బిడ్డపై కూడా అదే అభిషేకముతో నింపు, అదే అభిషేకముతో నింపయా. నామానికి మహిమ చెల్లిస్తూ చిన్న బిడ్డలు, యవన బిడ్డలు, చెల్లెలు, అక్కలు, సహోదరులు, పెద్దలు, ఇదిగో నీ పునరుద్ధాన ఆరాధనలో పాల్గొన్న ప్రతి వారిని దీవించండి. బ్లెస్సే లైవ్ వీక్షిస్తున్న బిడ్డలు బ్లెస్సే. శబ్ద తరంగాల ద్వారా వింటున్న బిడ్డలు దర్శించి రక్షణ మార్గంలో నడిపించే మహిమ పొందాం. ఈ సంఘ సరిహద్దు విశాలపరిచి నీ కృపలో 2025 సంవత్సరం ఆశీర్వదించి నడిపించే మహిమ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వినంగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తుతి కలుగు. హల్లెలూయా.